పూజీస్ అందరికీ దండవత్ ప్రణామాలండి. అందరికీ తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందాం. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యాకి జై, సుదర్శన్ భగవాన్‌కి జై, వామదేవ్‌కి జై, పంచతత్వాకి జై, శ్రీల ప్రభుపాద్‌కి జై, పతిత పావన్ జయపతాక స్వామి గురు మహారాజ్‌కి జై. ప్రార్థనలు. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं, पङ्गुं लङ्घयते गिरिं करोति वाचालं लङ्घयते गिरिं. यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. అందరికీ హరే కృష్ణ అండి. ఈరోజు మన శ్రీమద్ భాగవతం సెషన్ స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేసే ముందు చిన్న కీర్తన చేసుకొని అప్పుడు మళ్ళీ చేద్దాం, కంటిన్యూ చేద్దాం. जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी, जय गोपी जन वल्लभ गिरिवरधारी, जय गोपी जन वल्लभ गिरिवरधारी, यशोदनन्दन व्रज जनरञ्जना, यशोदनन्दन व्रज जनरञ्जना, यमुनतीरावनचारी, यमुनतीरावनचारी. जय राधा माधव कुंज बिहारी, जय गोपी जन वल्लभ गिरिवरधारी, यशोदनन्दन व्रज जनरञ्जना, यमुनतीरावनचारी. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा
కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే జయ రాధా మాధవ రాధా మాధవ రాధే जय राधा गोपीनाथ राधा गोपीनाथ राधे जय जगन्नाथ जय बलदेवा सुभद्रा माई जय सुदर्शना निताय गौर हरि बोल हरि बोल हरि बोल निताय गौर हरि बोल जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद जय जय गुरुदेव 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 जय जय गुरुदेव हरे कृष्ण महामंत्र की जय जगत विष्णु प्रभुपाद की जय पतित जय पताक स्वामी गुरु महाराज की जय హరే కృష్ణ. ఇప్పుడు మనం ఈరోజు మనం 4వ స్కందము 8వ అధ్యాయం 27 నుంచి 54వ శ్లోకం వరకు చూద్దామండి. మనం మాతాజీ హరే కృష్ణ ఎవరైనా స్టార్ట్ చేస్తారా మాతాజీ? 27వ శ్లోకం ట్రాన్స్లేషన్ చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ చదవండి మాతాజీ. దేవర్షియగు నారదుడు ధ్రువునితో ఇట్లు పలికెను. బాలక, నీవు చిన్న పిల్లవాడవు. చిన్నపిల్లల క్రీడాదుల యందు ఆసక్తులయ్యందురు కదా. ఎందుకై నీవు అవమానపు పలుకులతో అంతగా ప్రభావితుడవైతివి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఈరోజు మనం ఈ 8వ అధ్యాయంలో మనం ఎంతవరకు అసలు ఈ 4వ స్కందంలో ఏం చూసామంటే, ఇంతకు ముందంతా స్వయంభూ మను సతి గురించి స్వయంభూ మను ఆ డైనాసిటీలో వచ్చిన దక్ష ప్రజాపతి గురించి, దక్షుడికిను తర్వాత శివుడికి అందరికి వీరిద్దరికి మధ్యన వచ్చే ప్రాబ్లము, దాన్ని ఎలా మళ్ళీ సాల్వ్ చేసుకున్నారు, ఇదంతా కూడా మనకి 7th చాప్టర్ వరకు ముందు అధ్యాయం వరకు వచ్చింది. తర్వాత 8వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఇంకా ఇక్కడ ఈ ఈ అధ్యాయంలో ఏం చెప్తున్నారండి, స్వయంభూ మను కుమారుల గురించి చెప్తున్నారనమాట. ఆయనకి 2 కుమారులు కూడా ఉంటారు కుమార్తెలతో పాటు. ఒకళ్ళు ఉత్తానపాదుడు, ఇంకొక ఆయనేమో ప్రియవ్రతుడు. అయితే ఇద్దరిలో ప్రియవ్రతుడు రాజ్యాన్ని, ఆయన పెద్ద కుమారుడు అయినా సరే ఆయన రాజ్యాన్ని పరిపాలించడానికి ఆయనకి ఇష్టం ఉండదు. అందుకనే ఆయన రాజ్యం అన్ని వదిలేసి ఆయన భక్తి చేసుకోవడానికి వెళ్ళిపోతారనమాట. తర్వాత నెక్స్ట్ సెకండ్ కుమారుడైన ఈ ఉద్దానపాదుడికి రాజ్యానికి సంబంధించిన బాధ్యతలన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఈయనకి 2 భార్యలు ఉంటారు. ఈ ఉద్దానపాదుడికి సునీతి కొడుకు సునీతి. అసలు ఆ పేరులోనే చాలా అర్థం ఉంది. ఆవిడ మంచి క్వాలిటీస్ అన్ని కలిగి ఉన్నవాడు అనమాట. సురుచి అంటే ఏంటి, అక్కడ మెటీరియలిస్టిక్ గా ఆవిడకి రుచి అవన్నీ ఎక్కువ అన్నమాట. ఆ రకంగా వాళ్ళిద్దరి పేర్ల గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ సునీతి కుమారుడేమో ధ్రువ మహారాజు, తర్వాత సురుచి కొడుకేమో ఉత్తమ. ఇలా వీళ్ళిద్దరూ ఒకసారి ఉత్తానపాదుడు అదే థ్రోన్ మీద అంటే సింహాసనం మీద కూర్చుని ఉన్నప్పుడు ఆయన ఒళ్ళో ఉత్తముడిని కూర్చోబెట్టుకుని ఉంటారు. రాజుకి 2 భార్యల్లో ఎక్కువ సురుచి అంటే ఇష్టము. కాబట్టి ఆయన ఎక్కువ ఆవిడ సురుచి కుమారుడైన ఉత్తముడిని ఎక్కువగా బాగా గారాబం చేయడం అన్ని చేస్తుంటారు, ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారు. ధ్రువ మహారాజ్ కూడా అప్పుడు చాలా చిన్నవాడు అనమాట. ఈయన కూడా 5 years ఉంటాయి, 5 సంవత్సరాలు అనమాట. ఈయన వెళ్ళి తండ్రి ఒళ్ళో కూర్చోవాలి అని అనుకోవడం, తర్వాత ఒళ్ళో కూర్చోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఈ సురుచి వచ్చి చాలా హార్ష్ గా మాట్లాడుతుంది అనమాట. అసలు ఆవిడ మాటల్లో మనకి అంటే ఈ ఈ ఈ పర్టికులర్ గా ఈ 8th చాప్టర్ లో ఏంటంటే ప్రతిదీ కూడా మనకి ప్రతి ఒక్క క్యారెక్టర్ నుంచి కూడా మనం మంచి మంచి లెసన్స్ నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్క శ్లోకం నుంచి కూడా మనకు మంచి లెసన్స్ ఉంటాయన్నమాట. అయితే నెక్స్ట్ ఆవిడ చాలా హార్ష్ గా మాట్లాడుతుంది సురుచి. నువ్వు చాలా దురదృష్టవంతురాలైన తల్లి గర్భంలో నువ్వు జన్మించావు. ఒకవేళ నువ్వు
తండ్రి ఒళ్ళో కూర్చోవాలి అనంటే, నువ్వు నా గర్భంలో జన్మించి ఉండాల్సింది. నా గర్భంలో జన్మించాలి అంటే నువ్వు ఆవిడక్కడ ఒక పక్క ఒక రకంగా అహంకారం చూపించినా, ఇంకొక విధంగా చూసుకుంటే ఆవిడ ధ్రువ మహారాజుని కరెక్ట్‌గా లీడ్ చేసింది అనే విషయాన్ని మనం లాస్ట్ వీక్ చూసాము. ఏం చెప్తుందంటే, "నువ్వు నా గర్భంలో జన్మిస్తే అప్పుడు నువ్వు మీ తండ్రి ఒళ్ళో కూర్చోవడానికి నువ్వు అర్హుడు అవుతావు. అలా నా గర్భంలో జన్మించాలి అంటే, నువ్వు ఆ నారాయణుడికి శరణు వేడుకోవాలి. ఆయన సేవ చేయాలి. ఆయన కోసం తపస్సు చేయాలి" అని చెప్పి చెప్తుందనమాట. అయితే తర్వాత ధ్రువ మహారాజ్ చాలా బాధపడతాడు. ఒక బాధ ఏంటంటే ఆవిడ అలా హార్ష్‌గా మాట్లాడడం. రెండవదేంటంటే ఇదంతా చూస్తూ కూడా ఆయన తండ్రి అయిన ఉత్తానపాదుడు ఏమి మాట్లాడకుండా సైలెంట్‌గా మౌనం వహించడం. ఈ 2 ధ్రువ మహారాజ్‌కి అంత చిన్న వయసులో కూడా ఆయనకి చాలా కష్టంగా అనిపిస్తుందనమాట. నెక్స్ట్ ధ్రువ మహారాజ్ ఏమో అక్కడి నుంచి మళ్ళీ అదే ఆ ప్యాలెస్‌ని వదిలేసి తల్లి ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్లి చాలా ఏడుస్తాడనమాట. ఏ రకంగా అయితే ఒక కర్రతో కొట్టిన పాము ఏ రకంగా అయితే రోషంగా ఉంటుందో అంత రోషంతో, అంత దుఃఖంలో ఉంటాడనమాట ధ్రువ మహారాజు. తర్వాత ఈ మొత్తం రాజు దగ్గర ఏం జరిగిందో అదంతా చూసిన మిగిలిన వాళ్ళందరూ సునీతికి చెప్పడం జరుగుతుంది. సునీతి కూడా చాలా చాలా ఏడుస్తుందనమాట. ఏమి ఏమి చెయ్యలేక తన కుమారుడు పడుతున్న బాధని చూసి చాలా బాధపడుతుంది. తర్వాత ఆవిడ మళ్ళీ కంట్రోల్ చేసుకొని మంచి ఒక తల్లి తన బిడ్డకి ఎలాంటి ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలో అలాంటి మంచి ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఇప్పుడు మనం కూడా ఈవెన్ మన ఫ్యామిలీస్‌లో కానీ లేకపోతే ఎప్పుడైనా మనం ఎక్కువ మందితో కలిసినప్పుడు ఇప్పుడైతే న్యూక్లియర్ ఫ్యామిలీస్ చిన్న చిన్న ఫ్యామిలీస్ అయిపోయాయి. కానీ ఇంతకుముందు జాయింట్ ఫ్యామిలీస్‌లో ఉండేటప్పుడు అప్పుడు ఒక అంటే జనరల్‌గా పేరెంట్స్ పిల్లలకి మంచివన్నీ చెప్తూ ఉండేవాళ్ళనమాట. వన్స్ పిల్లల మనసులో మనం ఎవరి గురించైనా చెడుగా చెప్పాము అనంటే, అది పిల్లల మనసులో అది ఎప్పటికి అలా ఉండిపోయి వాళ్ళు అదే పట్టించుకుంటారనమాట. అందుకే అప్పట్లో ఏంటంటే పిల్లలకి ఏ రకంగా అయితే మంచి ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళనమాట. ఎవరైనా తిట్టినా సర్దుకుపోవాలి. ఎస్పెషల్లీ జాయింట్ ఫ్యామిలీస్‌లో ఉండేటప్పుడనమాట. కొంచెం మనమే ఆగి ఉండాలి. నువ్వు నిజంగానే అంటే మనలో ఏదైనా తప్పు మనం చేయడం వల్ల వాళ్ళు తిట్టారు. అంతేగాని ఊరికే అలా అంత మంచిగా చెప్పడానికి ట్రై చేసేవాళ్ళనమాట. ఇప్పుడు ఉన్న ఫ్యామిలీస్‌లో ఎలా ఉంటుంది అంతా వైఫ్, హస్బెండ్, పిల్లలు అంతవరకే అన్నమాట. అలాంటప్పుడు పిల్లలకి ఏంటంటే ఈ మోరల్ వాల్యూస్ తర్వాత ఈ ఎథిక్స్ అవి ఫ్యామిలీలో ఫాలో అవ్వాల్సిన కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. కొన్ని నియమాలవి ఉంటాయి. కొన్ని ఎలా ఉంటే మనం ఫ్యామిలీతో అందరితో మంచిగా ఉంటాము. ఇలాంటి విషయాలేవి పిల్లలకి తెలియడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పేరెంట్స్‌నే వాళ్ళు రెస్పెక్ట్ చేసే, గౌరవించే పరిస్థితుల్లో లేరనమాట. ఇలాంటివన్నీ చూస్తున్నాం మనం. ఇక్కడ సేమ్ ఈ ధ్రువ మహారాజ్ తల్లి అయిన ఈ సునీతి కూడా మంచి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తుందనమాట. ఏదైతే ముందు ఆవిడ బాధపడుతుంది. తర్వాత మళ్ళీ ఆవిడ కంట్రోల్ చేసుకొని, ఆవిడ ఓదార్చుకొని అప్పుడు ఇంకా ధ్రువ మహారాజ్‌కి చెప్పడం స్టార్ట్ చేస్తుందనమాట. ఎలాంటి మాటలు చెప్తుంది. ఏదైతే మీ సవతి తల్లి సురుచి చెప్పిందో అదంతా కరెక్టే. నేను చాలా దురదృష్టవంతురాలిని. రాజుకి నేనంటే ఇష్టం లేదు. అయినా సరే నువ్వు ఆవిడ చెప్పిన మాటల్లో మంచి తీసుకో. హార్ష్‌గా మాట్లాడిందని బాధపడొద్దు. ఆ ఆ మాటల్లో చాలా నిజముంది. ఆహ్, ఆహ్, నువ్వు నా గర్భంలో పుట్టావు కాబట్టి నీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. కాకపోతే ఏంటంటే వీటన్నిటి నుంచి బయటపడాలి అనంటే నువ్వు భగవంతుడికి సేవ చేయాలి. భగవంతుడికి నారాయణ ఆవిడైతే సురుచి కూడా అదే చెప్తుంది కదా! భగవంతుడికి సేవ చెయ్యని. అది దాన్ని హైలైట్ చేస్తుందన్నమాట ఇక్కడ. ఈ సునీతి. అంతేగాని ఆహ్, అదే సురుచి ఇలా అంది, అలా అంది. నువ్వెలా అయినా సరే సాధించాలి. ఇలాంటివన్నీ చెప్పదనమాట. ఓన్లీ భగవంతుడికి భక్తియుత సేవ చేయాలి. నారాయణుడికి ఆ విషయాన్ని ఆవిడ ఎక్కువ హైలైట్ చేస్తుందనమాట అక్కడ. హైలైట్ చేసి మంచి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తుంది. ఆవిడ అలా అంది కదా! అని చెప్పేసి నువ్వు వాళ్ళ చెడు కోరుకోవద్దు. అవి ఎంత మంచి పాయింట్స్ అండి. పిల్లలకి మనం చెప్పాల్సిన పాయింట్స్ అన్నమాట. అంటే చెడు అంటారు గదా! ఎవరైతే ఆహ్, ఆప్టిమిస్టిక్ పీపుల్ ఉంటారో ఆశావాదులు వాళ్ళేం చేస్తారు? చెడులో కూడా మంచిని వెతుక్కుంటారనమాట. ఎవరైతే నిరాశావాదులు తర్వాత అలాంటి వాళ్ళేం చేస్తారు? మంచిలో గూడా వాళ్ళు చెడు వెతుకుతూ ఉంటారనమాట. ఎవరైనా అలాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేయడానికి చూసినా, ఏదో మనం వాళ్ళ నుంచి ఆశించి హెల్ప్ చేశామని, ఇలా ఏదో ఆలోచిస్తూ ఉంటారనమాట. అంటే వీటన్నిటి నుంచి ఆవిడ చాలా అంత నెగెటివ్ సిట్యుయేషన్ నుంచి కూడా ఆవిడ మంచి పాయింట్స్‌ని తీసుకొని ధ్రువ మహారాజ్‌కి చెప్పడం జరిగిందనమాట. ఒకటి నారాయణకి సేవ చేయాలి. భగవంతుడు
భగవంతుడికి సేవ చేస్తేనే అదే మనకు అల్టిమేట్ గోల్ అని చెప్పి ఆ విషయం ఒకటి హైలైట్ చేస్తుంది. ఇంకొకటి సురుచి అలా మాట్లాడింది కదా అని చెప్పి సురుచికి కానీ, లేకపోతే వాళ్ళ కొడుకు ఉత్తముడికి కానీ ఎలాంటి హాని జరగాలని కోరుకోవద్దు. వాళ్ళు చెడు కోరుకోవద్దు అని చెప్పేసి ఆవిడ మంచి పాయింట్స్ అక్కడ హైలైట్ చేస్తుందన్నమాట. ఒక తల్లిగా ఒక తల్లి తన పిల్లలకి ఎలాంటివి చెప్పాలి అనే దాని గురించి అక్కడ బాగా డీటెయిల్డ్‌గా ఉంది. నెక్స్ట్ ఎప్పుడైతే ధ్రువ మహారాజ్ ఇవన్నీ వింటాడో ఆయనకి చాలా ఎలా అయినా సరే ఒక పట్టుదల వస్తుందన్నమాట. ఒక పట్టుదలొచ్చి ఇంకా డిసైడ్ అవుతాడన్నమాట. నేనింకా ఎక్కడుంటాడు అవన్నీ అడిగితే, అప్పుడు సునీతి చెప్తుందన్నమాట. సునీత ఏం చెప్తుంది, నేను అదే డైరెక్ట్‌గా నాకు తెలీదు. కానీ నేను మునుల నుంచి, ఋషుల నుంచి, గొప్ప గొప్ప మహాత్ముల నుంచి విన్నదేంటంటే, జనరల్‌గా భగవంతుడిని పొందాలి అంటే అడవులకి వెళ్లి తపస్సు చేయాలి అని చెప్తుందన్నమాట. ఇంకంతే ఆ ఒక్క ఇన్‌స్ట్రక్షన్ పట్టుకొని ఇంకా అక్కడి నుంచి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడన్నమాట. ఇంకా ఒకటే ఆయనకి మనసులో ఇప్పుడు ఒకటే పెట్టుకుంటాడు ధ్రువ మహారాజు. అదేంటి అంటే తన తాతగారైన బ్రహ్మదేవుడి కంటే ముత్తాత గారైన బ్రహ్మదేవుడి కంటే ఇంకా హై పొజిషన్‌లోకి వెళ్ళాలి. మెటీరియలిస్టిక్ కోరిక ఇది. కానీ అతనికి అది స్ట్రాంగ్‌గా మనసులో పెట్టుకొని ఇంకా అది సాధించడం కోసం రోషంతో ఇంట్లో నుంచి బయటికి వెళ్తాడన్నమాట. తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఆయన నారద మునికి ఈ విషయం తెలుస్తుందనమాట. నారద మునికి ఎలా తెలుస్తుందంటే, నారద ముని ఎప్పుడూ ఆయన మొత్తం అన్ని లోకాల్ని ఆయన సంచరిస్తూ ఉంటాడు. ఎక్కడ ఏం జరుగుతుందో ఆయనకి తెలుస్తుందనమాట. అలా ఆ రకంగా నారద మునికి తెలియడం జరుగుతుంది. తర్వాత నారద ముని మనసులో అనుకుంటాడనమాట. అసలు యాక్చువల్‌గా మనం ఈ శ్లోకాలు అంటే ఈ ధ్రువ మహారాజు గురించి చదువుతున్నప్పుడు మనకు కూడా అనిపిస్తుందనమాట. 5 ఇయర్స్ వయసులో 5 సంవత్సరాల వయసులో ఎంత స్ట్రాంగ్‌గా ఉండడము. ఇప్పుడు మామూలుగా మనకి ఆహ్, ఏదైనా ఒకటి సాధించాలి అంటే ఈవెన్ మన ఈ ఏజ్‌లో కూడా మనం అంత స్ట్రాంగ్‌గా ఉండలేమనమాట. అలాంటిది ధ్రువ మహారాజు 5 సంవత్సరాల వయసులో ఆయన వాళ్ళ ముత్తాత గారి కంటే ఇంకా ఎక్కువ, ఇంకా పెద్ద రాజ్యాన్ని సంపాదించాలి. లేకపోతే ఇంకా హై పొజిషన్‌ని సంపాదించాలి అని చాలా స్ట్రాంగ్ డిటర్మినేషన్‌తో ఉంటాడనమాట. ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఒక ఒక డార్క్ రూమ్ నుంచి వేరే చీకటిగా ఉన్న ఒక గదిలో నుంచి వేరే రూమ్‌లోకి వెళ్ళాలంటేనే ఆ ఏజ్‌లో పిల్లలు భయపడతారు. అలాంటిది ఇక్కడ ధ్రువ మహారాజ్‌కి ఎలాంటి భయం లేదు. తన గోల్ ఒకే ఒక్కటి ఆహ్, హై పొజిషన్‌ని బ్రహ్మదేవుడి కంటే హై పొజిషన్‌ని సంపాదించాలి. అదొకటే అన్నమాట. అది చూసి అది క్షత్రియ లక్షణాలన్నమాట. అవి చూసి నారద మహర్షి కూడా అనుకుంటారు. ఏం లక్షణాలున్నాయసలు? ఎంత స్ట్రాంగ్ అని అనుకుంటారన్నమాట. ఈవెన్ మనకు కూడా అలాగే అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు 27వ శ్లోకంలో ఏమంటున్నారండి? నారదముని చెప్పడం స్టార్ట్ చేశారన్నమాట. ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు ధ్రువ మహారాజ్‌కి. "నువ్వు చాలా చిన్నోడివి. నువ్వు ఈ ఏజ్‌లో పిల్లలందరూ జనరల్‌గా ఆడుకుంటారు. ఇలాంటి వయసులో నీకేం తెలుససలు ఇన్సల్ట్ ఆహ్, మానం, అవమానించడం, లేకపోతే గౌరవించడము ఇలాంటివన్నీ నీకేం తెలుసు? ఎందుకు ఇవన్నీ? జనరల్‌గా నీ ఏజ్ పిల్లలందరూ కూడా ఆటలాడుకోవడానికి, తర్వాత ఇంకా ఏవో యాక్టివిటీస్‌కి ఆళ్ళు బాగా ఇష్టపడుతూ ఉంటారు. నువ్వెందుకు ఇలాంటివన్నీ ఇంత బాధపడిపోతున్నావు అని చెప్పేసి చెప్తారనమాట నారదముని. నెక్స్ట్ 28వ శ్లోకం. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. వికల్పే విద్యమానేపి నహ్యన్ నహ్యస్తోషహేతనః హేతవః మాతాజీ శ్లోకం పుంసో కాదు, ఓన్లీ మోహమృతే ట్రాన్స్‌లేషన్. భిన్న. ఓన్లీ ఓకే మాతాజీ. ట్రాన్స్‌లేషన్ లోకే చదివేయండి నిజ మాతాజీ. కర్మభి. ఓకే మాతాజీ. ధ్రువకుమార, గౌరవభంగం కలిగినదని నీవు తలచినప్పటికిని అసంతోషమునకు ఎట్టి కారణము లేదు. ఇటువంటి అసంతృప్తి మాయ యొక్క మరి ఒక లక్షణము. ప్రతి జీవుడును తన పూర్వ కర్మలచే నడుపబడును. కావున సుఖదుఖములకై నానావిధ జీవనములు కలుగుచున్నవి. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారండి, మనకి ఎన్నో రకాల ఎంజాయ్‌మెంట్ వస్తూ ఉంటుంది. తర్వాత ఒక్కొక్కసారి దుఃఖాలొస్తూ ఉంటాయి, సుఖాలు కూడా వస్తూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే, ఇవన్నీ దేనివల్ల వస్తున్నాయి అంటే, మనం పూర్వజన్మలో చేసుకున్న కర్మల వల్ల వస్తున్నాయి. దీనివల్ల మనం ఏ రకంగా కూడా బాధపడకూడదు అని చెప్తున్నారనమాట. ఆహ్,
ఇప్పుడు ఇప్పుడు జనరల్‌గా ఆ ఏజ్ పిల్లలకంటే 5 సంవత్సరాలు ఉండే పిల్లల్ని ఎవరైనా మనం ఏదైనా అన్నా సరే, ఇప్పుడు మనం మన ఇంట్లో చిన్న పిల్లల్ని కూడా మనం చూస్తూ ఉంటాం. వాళ్ళని ఏమైనా అన్నా కొంచెం సేపే వాళ్ళ మీద మరీ అంత ఆ ఏజ్ పిల్లలు కూడా కాదు. ఇప్పుడున్న పిల్లలు ఎలా ఉన్నారంటే అట్‌లీస్ట్ మనం చిన్నగా ఉండేటప్పుడు కొంచెం ఓకే. ఇప్పుడున్న పిల్లలు ఎలా ఉన్నారంటే అసలు మనం ఏదైనా చెప్పినా ఫస్ట్ ఆఫ్ ఆల్ వినడానికి రెడీగా ఉండరు. ఒకవేళ వాళ్ళకి నచ్చిన విధంగా ఏదో మనం ఎంతో ఆలోచించి, ఎలా మాట్లాడితే వీడు వింటాడు అని మనం ఆలోచించి ఏదైనా చెప్పడానికి ట్రై చేసినా, ఆ ఎఫెక్ట్ అన్నది వాళ్ళ మీద కొంతమంది పిల్లల్లో అయితే కొన్ని గంటలు, కొంతమంది పిల్లల్లో అయితే కొన్ని రోజులు ఉంటుందంతే. మళ్ళీ మళ్ళీ వచ్చేస్తారనమాట వెనక్కి. మళ్ళీ అదే విధంగా వాళ్ళ బిహేవియర్ కానీ అవన్నీ ఉంటాయన్నమాట. కానీ ఇక్కడ 'ధ్రువ మహారాజ్‌కి' వాళ్ళ అంత చిన్న వయసులో వాళ్ళ ఆ 'సురుచి' అన్న మాటల్ని ఎంత స్ట్రాంగ్‌గా తీసుకున్నాడంటే, అడవులకి వెళ్తే నా పరిస్థితి ఏంటి? ఇంక అవన్నీ ఆలోచించడం లేదు. జస్ట్ తనకి ఏం కావాలో దాని మీద ఫోకస్ చేస్తున్నాడు. ఫోకస్ చేసి ఇంకా ముందుకెళ్ళి ఎలా అయినా సరే సాధించాలి. ఆ పట్టుదల అనేది చాలా ఉందన్నమాట. అది నారదమునికి చాలా బాగా నచ్చిందన్నమాట. నారదముని ఏంటంటే అందరూ ఆడుకునే వయసులో ఈయన ఎంత ఇప్పుడు మనకి భగవద్గీతలో కూడా ఒక శ్లోకం వస్తుంది కదండీ! చాతుర్వర్ణ్యం మయా సృష్టం. కరెక్ట్‌గా సరిపోతుందన్నమాట ఇక్కడ ధ్రువ మహారాజ్‌కి. ఎందుకంటే ఆ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తారు? గుణాల్ని బట్టి, కర్మల్ని బట్టి ఆ 4 వర్ణాలు అనేవి డివైడ్ అయ్యాయి అని. జనరల్‌గా క్షత్రియుల్లో ఎలా ఉంటారండి? ఇలాగే ఉంటారన్నమాట. చాలా రజోగుణం ఎక్కువగా ఉంటుందన్నమాట. చాలా పట్టుదల ఎలాగైనా సాధించాలి అనే పట్టుదల ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ధ్రువ మహారాజుని చూస్తే అదే అనిపిస్తుందన్నమాట. ఇంత అంటే అవమానాన్ని తట్టుకోలేకపోవడము, తర్వాత ఏదో సాధించాలి అనే చాలా దృఢ నిశ్చయంతో ఉండడము. ఇవన్నీ కూడా ఏంటంటే ధ్రువ మహారాజులో రజోగుణంలో ఉండే క్వాలిటీస్ అంటే ఒక రాజుకు ఉండాల్సిన లక్షణాలు కనిపిస్తున్నాయన్నమాట. క్షత్రియుడికి ఉండాల్సిన లక్షణాలు. ఆ రకంగా ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఎలాంటి అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే నారదముని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారనమాట. సరే నీకు ఇన్సల్ట్ జరిగింది. నీకు అవమానించారు. కానీ ఏంటంటే ఇదంతా మన ప్రీవియస్ కర్మ వల్ల వచ్చింది. నువ్వు చాలా చిన్నోడు. ఇప్పుడు నీకు ఆ కర్మ ఇవన్నీ ఏమి తెలీవు. బెటర్ నువ్వు ఇంటికెళ్ళిపో మళ్ళీ అన్నట్టు చెప్తారనమాట. ఇంకా ఇంటికెళ్ళిపో, ఆడుకో. ఇది నీ ఏజ్ కాదు. నువ్వు ఇక్కడికొచ్చి ఇవన్నీ ఆస్టెరిటీస్ అన్నీ ఈ తపస్సులు తర్వాత ఇవన్నీ ఫాలో అవ్వడం నీ వల్ల కాదు అన్నట్టు మాట్లాడతారన్నమాట. ఇవన్నీ మన ప్రీవియస్ జన్మ వల్ల వచ్చేయి. మనం ఏదో కర్మలు చేసుకున్నాం. దానికి సంబంధించి ఇప్పుడు అనుభవిస్తున్నావు అని చెప్తారన్నమాట. నెక్స్ట్ 29థ్ శ్లోక. హరే కృష్ణ మాతాజీ. చదవండి ప్రభుజీ. హరే కృష్ణ. ఈశ్వరాగతి పరమాద్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ ప్రభుపాద్ కి జై. 29థ్ శ్లోక డైరెక్ట్ ట్రాన్స్లేషన్ చదవండి ప్రభుజీ. 29థ్. హరే కృష్ణ. ఈశ్వరగతి పరమ అద్భుతమైనది. బుద్ధిమంతుడైన వాడు దానిని అంగీకరించి దైవవశత్తు ఏది లభించినాను అనుకూలం గాని ప్రతికూలం గాని దానితో సంతృప్తి చెందవలను. హరే కృష్ణ మాత. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. థాంక్ యూ. ఇక్కడ ఏం చెప్తున్నారండి? ఆహ్, 29వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, మనకి ఇక్కడ ఎవరైతే బుద్ధిమంతులో వాళ్ళు ఈ ప్రాసెస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ భక్తి మార్గం అనేది ఇది చాలా మంచిది. అంటే మనకి ఆహ్, లైఫ్‌లో వచ్చే కొన్నిసార్లు ఫేవరబుల్ మంచివి జరుగుతూ ఉంటాయి. కొన్నేమో మనకి ప్రతికూలంగా జరుగుతూ ఉంటాయన్నమాట. ఎవరైతే బుద్ధిమంతులో వాళ్ళు ఏ సిట్యుయేషన్‌లో అయినా సరే ప్రతి దానిలో కూడా కృష్ణ హ్యాండ్‌ని వాళ్ళు చూడగలుగుతారన్నమాట. కొన్నిసార్లు వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు జీవితాన్ని. కొన్నిసార్లు చాలా దుఃఖంలో ఉంటారన్నమాట. అయితే ఎవరైతే భగవంతుడికి భక్తి చేస్తారో అలాంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే వాళ్ళు వాళ్ళ జీవితంలో జరిగే ఆ నెగెటివ్స్‌ని కూడా రివర్సెస్ జరుగుతూ ఉంటాయి కదా! మనమేదో అనుకుంటాం కానీ ఇంకోటేదో జరుగుతుందనమాట. జరిగినప్పటికీ కూడా వాళ్ళు డిస్టర్బ్ అవ్వరనమాట. బుద్ధిమంతులు, భక్తులు అనేవాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు ఈ నెగటివిటీస్‌ని తట్టుకొని నిలబడగలుగుతారు. ఓకే. కృష్ణ ఇది నా జీవితంలో ఇది జరుగుతుంది అనంటే ఎయిదర్ నాకు ఇది నేను భక్తిలో ఇంకా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుందో, లేకపోతే భగవంతుడు నేను ఇంతకుముందు చేసిన జన్మల్లో చేసుకున్న ఆ పాపాలు అవన్నీ భగవంతుడు రిమూవ్ చేసేస్తున్నారు. నా కర్మ తగ్గుతుంది అని ఆలోచిస్తారనమాట. ప్రతీది కూడా భగవంతుడి
గిఫ్ట్ లాగా భగవంతుడి యొక్క దయలాగా ఆలోచిస్తూ ఉంటారనమాట. 30th శ్లోకం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నీ తల్లి ఉపదేశమును అనుసరించి భగవత్కరుణను బడయుటకై నీవిప్పుడు యోగ విధానమును అవలంబింపిన నిశ్చయించుకొంటివి. కాని నా అభిప్రాయమును అనుసరించి అట్టి తపస్సు సామాన్య మానవునికి అసాధ్యమైనది. దేవదేవుని ప్రసన్న చేయుట మిగులు కష్టకార్యము. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ శ్లోకంలో మామూలుగా నార్మల్ గా ఉండే వాళ్ళకి, సామాన్యులకి ఈ అడవులకి వెళ్ళి తపస్సు చేయడము ఇవన్నీ చాలా కష్టమైనవి. నువ్వు మీ తల్లిగారి మాటలు విని నువ్వు ఇక్కడికి చేయడానికి వచ్చావు, కానీ ఆ భగవంతుడిని, ఆ దేవదేవుడిని సంతృప్తి పరచడం అనేది చాలా కష్టం. ఇది అంత ఈజీగా జరిగే పని కాదు. ఇక్కడ నారదముని టెస్ట్ చేస్తున్నారనమాట గురువుడిని. జనరల్ గా ఇప్పుడు మనం ఎప్పుడైనా ఒక గురువు దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఆ గురువు జనరల్ గా ఏం చేస్తారు, మనం అక్కడికి వెళ్ళగానే రామ్మా అని చెప్పేసి నీకు దీక్ష ఇచ్చేస్తానని ఎవ్వరు ఇవ్వరు. మనకి ఎన్నో రకాల పరీక్షలు పెడతారనమాట. ఈవెన్ మీలో కూడా కొంతమంది దీక్ష తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా మాతాజీ. మీ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉంటాయి డెఫినెట్ గా. లాస్ట్ మినిట్ వరకు మన చేతికి గురు మహారాజ్ ఆ మాల ఇచ్చేంత వరకు కూడా మనకు మన ఇనిషియేటెడ్ నేమ్ మనం వింటాం కదా, మన దీక్ష తీసుకున్న పేరు వింటాం కదా, ఆ మినిట్ వరకు కూడా మన గురు మహారాజ్ కూడా, మన గురువు ఎవరి దగ్గర నుంచి అయితే మనం దీక్ష తీసుకున్నామో వాళ్ళు కూడా మనకి ఎన్నో రకాల పరీక్షలు అన్నమాట. నిజంగా మనం సీరియస్ గా ఉన్నామా లేదా. ఒక్కొక్కసారి కొంతమందిలో అనిపిస్తుంది అనమాట, ఇంకేం ఉందిలే అయిపోయింది, మనం ఇంకా ఎంతని ఇంకా ఓర్చుకోవాలి, ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక పరీక్షలు వస్తూనే ఉన్నాయి, లైఫ్ ఇంకా టఫ్ అయిపోతుంది, ఇంకా డ్రాప్ అయిపోదాం అని అనిపించే వాళ్ళు కూడా ఉంటారన్నమాట. కొంతమందికి ఎలా అనిపిస్తుంది, ఏది జరిగితే అది జరగని, నాకు దీక్ష కావాలంటే కావాలంతే, గురు మహారాజ్ని నేను పట్టుకున్నాను, నాకు ఆయన నుంచి దీక్ష కావాలి, ఇది నా జన్మలో నాకు అర్హత లేకపోయినా గురువు నాకు ఇచ్చిన సౌభాగ్యం అన్నమాట. ఇది నేను ఎలా వదులుకుంటాను, మళ్ళీ అసలు ఫస్ట్ మనిషి జన్మలో నేను పుడతానో లేదో కూడా నాకు గ్యారెంటీ లేదు. ఏదో అవకాశం దొరికింది, ఇప్పుడు ఎలా అయినా సరే ఆ అవకాశాన్ని వదులుకోకూడదు అని కొంతమంది ఆలోచిస్తాం కదా. ఇలా ఏంటంటే లాస్ట్ మినిట్ వరకు కూడా, అయితే అక్కడితో పరీక్షలు ఆగిపోయాయా అంటే అస్సలు కాదనమాట. అక్కడితో మనకి దీక్ష వచ్చిన తర్వాత హమ్మయ్య అనుకుంటాం. తర్వాత ప్రతి స్టేజ్ లో కూడా మనం సబ్మిసివ్ గా ఉండి, అంటే వినయ విధేయతలతో ఉండి, మనం జరుగుతున్న ప్రతి సిట్యుయేషన్ ని, అన్ని మనకు అనుకూలంగా ఉండవు కదండి. కొన్ని మనం అనుకున్నట్టు జరుగుతాయి, కొన్ని మనకి రివర్స్ జరుగుతూ ఉంటాయి. అలా రివర్స్ జరిగినప్పుడు కూడా మనం అంతే వినయంగా, అంతే విధేయతతో మనం గురువుతో ఉంటే అప్పుడు ఏమవుతుందంటే మనలో ఆ ప్రోగ్రెస్ అనేది ముందుకి వెళ్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే రివర్స్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు దాన్ని మనం ఒక భారంగా తీసుకోవడము, లేకపోతే వేరే డివోటీస్ పట్ల అపరాధం చేయడము, లేకపోతే సేవాపరాధం కానీ, లేకపోతే ఏదో ఒక అపరాధం అన్నమాట. ఏదైనా అపరాధం చేయడం కానీ, లేకపోతే మనం కొంచెం డౌన్ అవ్వడం కానీ, అలాంటివి ఏమైనా జరిగినప్పుడు ఏమవుతుందంటే మన ప్రోగ్రెస్ అనేది చెక్ పడుతుందన్నమాట. ఆగుతుంది అక్కడికి. ఇవన్నీ ఏంటంటే, అంటే మన గురువు అప్పట్లో నారదముని ధ్రువ మహారాజ్‌కి ఏ విధంగా అయితే తీసుకున్నారో, సేమ్ ఇప్పుడు మనకు కూడా అలాంటివన్నీ జరుగుతున్నాయన్నమాట. మనం అర్థం చేసుకోవచ్చు స్లోగా. ఆహ్, అది. అందులో మెయిన్ ఏంటంటే గురువుని సాటిస్ఫై చేస్తే చాలన్నమాట. మనం ఎంత అంటారు కదా, మనం త్రినాదపి సునీచేన. అందులో నేర్చుకున్నాం కదండీ! ఎంత మనం సబ్మిసివ్‌గా ఉంటే అంత తొందరగా, అంత ఫాస్ట్‌గా ఉంటుందన్నమాట మన ప్రోగ్రెస్. మాటలతో కాదండి, మన చేతలతో, తర్వాత మన నడవడికతో మనం ఆటోమేటిక్‌గా మన గురువుకి కానీ, మన గురువు గారికి కూడా అక్కర్లేదు, మన చుట్టుపక్కల ఉన్న డివోటీస్‌కి కూడా మనం ఏంటి అనేది క్లియర్‌గా అర్థమైపోతుందన్నమాట. మన బిహేవియర్ ఎలా ఉంది, మనం ఏదైనా రివర్స్ సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు మనం వాటిని ఎలా యాక్సెప్ట్ చేస్తున్నాము, ఎలా ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాము, మిగతా డివోటీస్‌తో మన డీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళకి అర్థమవుతుందన్నమాట. ఓకే, వీళ్ళు భక్తిలో ముందుకెళ్తున్నారు అని. అది నెక్స్ట్ 30th శ్లోక, 31st శ్లోక. హరే కృష్ణ మాతాజీ, నేను చదువుతాను. చదవండి. నారద ముని ఇంకను కొనసాగించెను.
నిరంతర సమాధిమగ్నులై పలు విధములకు తపస్సులను ఆచరించుతూ నిస్సంగులై పలు జన్మలు ఈ విధానమును యత్నించిన పిదప పెక్కురు యోగులు భగవదనుభూతిని పదము యొక్క అంతమును కనుగొనజాలకున్నారు. హరే కృష్ణ మాతాజీ. హరే దండ కృష్ణ ప్రణామ్. మాతాజీ. దండవత్ ప్రణామం మాతాజీ. ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారండి? చాలా చాలా జన్మలు ట్రై చేసి ఎలా ట్రై చేస్తున్నారు? భౌతిక పరమైన ఎలాంటి కల్మషాలు ఏమీ లేకుండా అన్నిటినీ భౌతిక పరమైనవన్నీ వదిలేసి జస్ట్ కృష్ణ అనుకొని ఎన్నో సంవత్సరాలు, ఎన్నో జన్మలు కంటిన్యూస్ గా ఆ తపస్సు అవన్నీ ఆచరించినప్పటికీ కూడా చాలా మంది యోగులు ఏమవుతున్నారు, అంటే వీళ్ళ ఫోకస్ అంతా ఏంటంటే ముక్తి మీద ఫోకస్ చేస్తూ ఎవరైతే ఎన్నో జన్మలు చేసినప్పటికీ కూడా వాళ్ళకి ఎలాంటి మెటీరియలిస్టిక్ కంటామినేషన్స్ ఏమి ఉండవు. అయినప్పటికీ కూడా వాళ్ళు భగవంతుడిని తెలుసుకోలేకపోతున్నారు, భగవంతుడిని పొందలేకపోతున్నారు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అయితే దీనికి రిలేటెడ్ శ్లోక ఏంటి అంటే, ఇప్పుడు మనం ఈవెన్ బ్రహ్మ సంహితలో కూడా బ్రహ్మదేవుడు, నాకు కరెక్ట్ గా శ్లోకం గుర్తులేదు కానీ బ్రహ్మదేవుడు చెప్తారు అనమాట, ఎంతో మంది ఎన్నో తపస్సులు ఆచరించినప్పటికీ కూడా ఏంటంటే భగవంతుడిని అర్థం చేసుకోవడం అనేది జరగదన్నమాట. తపస్సుల ద్వారా లేకపోతే మనకి ఏదో మ్యాజికల్ పవర్స్ ద్వారా మన భగవంతుడిని ఎప్పుడు తృప్తిపరచలేమన్నమాట. భగవంతుడిని తృప్తిపరచడానికి ఒకే ఒక్క మార్గం ఏంటి అంటే ఎలాంటి మెటీరియలిస్టిక్ డిజైర్స్ లేకుండా, అంటే భౌతికపరమైన ఎలాంటి కోరికలు లేకుండా భగవంతుడికి భక్తియుత సేవ చేయడం, అది ఒక్కటే మార్గం అన్నమాట భగవంతుడిని అర్థం చేసుకోవడానికి. మిగతా ప్రాసెస్లన్నీ కూడా ఫెయిల్యూర్సే. మనం రీసెంట్ గా చెప్పుకున్న భగవద్గీత క్లాస్ లో కూడా చెప్పుకున్నాము. మిగతావన్నీ ప్రాసెస్ లో కూడా యోగులు వాళ్ళు ఎంతో కష్టపడాలన్నమాట, ఎంతో కష్టపడాలి. సమాధి స్టేజ్ వరకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు భగవంతుడిని చేరుకోగలరు అనే గ్యారంటీ లేదన్నమాట. ఆ బ్రహ్మజ్యోతి వరకు వెళ్తారు, మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది. ఇదంతా చాలా టఫ్ ప్రాసెస్. ఇదంతా మనకి కలియుగంలో జరిగేది కాదనమాట. నెక్స్ట్ అంటే ఇక్కడ మెయిన్ టాపిక్ ఏంటి అంటే, మన జస్ట్ తపస్సులు తర్వాత చాలా కఠినమైన నియమ నిబంధనలు ఫాలో అవ్వడం వల్ల భగవంతుడిని చేరుకోలేము. ఓన్లీ భక్తియుత సేవ ద్వారా మాత్రమే భగవంతుడిని చేరుకోగలుగుతాం అనమాట. నెక్స్ట్ 32వ శ్లోకం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. ఒకళ్ళు చదవండి మాతాజీ, నెక్స్ట్ ఇంకొకళ్ళు చదువుతారు. ఎస్ మాతాజీ. అందువలన వ్యసనింపకము, అది సఫలీకృతము కాబోదు. నీవు ఇంటికి తిరిగి వెడలటయే ఉత్తమము. పెద్దవాడినైనప్పుడు ఈ యోగమును అభ్యసించుటకు భగవత్సే నీకు అవకాశము పొందగలవు. అప్పుడు ఈ కార్యమును నిర్వహింపవచ్చును. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామం. అయితే ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, అంత కష్టమైన ప్రాసెస్ ఎందుకు ఫాలో అవడము, బెటర్ నువ్వు అందులో సక్సెస్ లేదు అంటే నువ్వు గ్యారంటీ ఇది ముందు డౌన్ చేస్తున్నారనమాట నారదుని. నువ్వు చేయలేవులే, నువ్వు చిన్నోడివి, తర్వాత ఇంటికి వెళ్ళి ఆడుకో. మీ మదర్ అలా చెప్పారు కానీ ఇదేం అంత ఈజీ ప్రాసెస్ కాదు. చాలా మంది యోగులు ఎంతో మంది పూర్వం ట్రై చేసి ఉన్నారు. ఒక జన్మ కాదు, ఎన్నో జన్మల్లో వాళ్ళు ట్రై చేశారు కానీ వాళ్ళు సక్సెస్ఫుల్ అవ్వలేకపోయారు. ఇది సామాన్యులకు కాదు. ఇలాంటివి ఎన్నో చెప్పారనమాట. చెప్పి ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్తున్నారు. ఎప్పుడైతే నువ్వు పెద్దవాడు అవుతావు కదా, బాగా పెద్దవాడుగా అయిన తర్వాత అప్పుడు నువ్వు ఏదైనా ఏదైనా నువ్వు చేస్తే అప్పుడు భగవంతుడి దయ నువ్వు పొందగలుగుతావు. ఇప్పటికైతే వదిలేయని చెప్తున్నారు. జనరల్ గా ఇక్కడ ప్రభుపాదుల వారు ఎలా చెప్తున్నారంటే, మనకి ఈ 4 కేటగిరీస్ వాళ్ళు ఉన్నారు కదా. మనకి ఏంటంటే చిన్నప్పటి నుంచే ఆ పిల్లలు మనస్తత్వం, అంటే పూర్వకాలంలో ఎలా ఉండేదంటే ఏదో ట్రైనింగ్ ఇవ్వాలి కదా, రాజు కొడుకు రాజు, బ్రాహ్మణుడు కొడుకు బ్రాహ్మణుడు అన్నట్టు కాకుండా మనకి ఆ పిల్లల వాళ్ళ మూడ్ ఏంటి, వాళ్ళ అంటే వాళ్ళ క్వాలిటీస్ లో వాళ్ళలో ఉన్న గుణాలని బట్టి పిల్లలకి ట్రైనింగ్ అనేది ఇచ్చేవాళ్ళు అనమాట. జనరల్ గా ఇప్పుడు మనకి 4 కేటగిరీస్ ఉన్నాయి కదండి. బ్రహ్మచారులు,
తర్వాత గృహస్థులు, వానప్రస్థాశ్రమం, తర్వాత సన్యాసాశ్రమం. ఈ 4 ఎలా డివైడ్ చేస్తారు? ఫస్ట్ 25 ఇయర్స్ వరకు పిల్లలు బ్రహ్మచర్య ఆశ్రమాన్ని పాటించాలి. తర్వాత 25 నుంచి 50 వరకు వాళ్ళు గృహస్థాశ్రమంలో ఉంటారు. తర్వాత వానప్రస్థం తీసుకోవాలి. ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలన్నమాట. భార్య కూడా ఉన్నా పర్వాలేదు. నెక్స్ట్ సన్యాసాశ్రమంలో ఏంటంటే కంప్లీట్ గా భార్యతో, తర్వాత మొత్తం ఫ్యామిలీతో ఆ కనెక్షన్ అంతా కట్ చేసుకొని ఇంక కంప్లీట్ గా భగవంతుడి సేవ, భగవంతుడి గురించి ప్రచారం చేయడంలో కంప్లీట్ గా ఉండిపోవాలన్నమాట. ఇది జనరల్ గా డివైడ్ చేశారు. అయితే ఇప్పుడు ధ్రువ మహారాజ్ ఏజ్ ఎంత అండి? 5 సంవత్సరాలు. ఆ 5 ఇయర్స్ అప్పుడు ధ్రువ మహారాజ్‌కి ఏమి అంటే ఇప్పుడు బ్రహ్మచర్య ఆశ్రమం పాటించడం ఇవన్నీ ఏం తెలుస్తాయి ఆ 5 సంవత్సరాల పిల్లలకి. అందుకే జనరల్‌గా వాళ్ళేంటంటే ఆడుకోవడం, ఆటపాటల్లో వాళ్ళు టైం అంతా గడిపేస్తారనమాట. కొంచెం యుక్త వయసులోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు కరెంట్ జనరేషన్ కానీ, లేకపోతే ఎవరైతే ప్రాపర్‌గా ట్రైన్డ్ అయ్యి ఉండకుండా ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ కేటగరీలోకే వస్తారనమాట. ఆ తర్వాత కొంచెం యుక్త వయసు వచ్చిన తర్వాత పిల్లలు ఎలా ఆలోచిస్తారండి గర్ల్స్‌తో ఎంజాయ్ చేయాలి అలా ఆలోచిస్తారనమాట. ఎవరైనా తోడు దొరికితే బాగుండేది. అలా అలా ఆలోచిస్తూ ఉంటారు. తర్వాత ఒక మిడిల్ ఏజ్‌లోకొచ్చేసరికి ఇంక వాళ్ళేమో సంపాదన, ఫ్యామిలీని మెయింటైన్ చేసుకోవడం ఇదంతా. తర్వాత ముసలితనం వచ్చేస్తుంది. ముసలితనం వచ్చిన తర్వాత ఇంక వాళ్ళకి ఎలాంటి భగవంతుడి యొక్క భక్తి చేయడంలో వాళ్ళకి ఓపిక ఉండదనమాట. అంతవరకు ఏంటి ఆ ఇంద్రియ తృప్తిలో గడిపేశారు. ఇప్పుడు ఇంకో బాడీ సహకరించడం లేదు. అప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్తారనమాట. ఇది రాంగ్ ప్రాసెస్ అన్నమాట. దేనికి కూడా ఉపయోగపడదు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ నారదముని ఇవన్నిటి గురించి కూడా ఈ ధ్రువ మహారాజ్‌కి చాలా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట. అంటే ఎంత వరకు మెటీరియలిస్టిక్ కోరికలవి ఉన్నాయి, ఎంతవరకు స్ట్రాంగ్‌గా ఉన్నాడు అనేది ఐడెంటిఫై చేయడం కోసం ఇదొక పరీక్ష అన్నమాట. నారదముని చెప్తున్నారు. "నువ్వు ఇంటికెళ్ళిపో బెటర్ ఇక్కడొద్దు. ఇవన్నీ నీ వల్ల అయ్యే పని కాదు. నువ్వు చాలా చిన్నోడివి" అని. తర్వాత మళ్ళీ చూద్దాం నెక్స్ట్ ఇంకా 33వ శ్లోకం చదవండి మాకు. హరే కృష్ణ మాతాజీ చదవమంటారా? చదవండి మాతాజీ. దైవావసత్తు లభించినట్టు ఎటువంటి జీవన స్థితిలో దుఃఖకరము గాని సుఖకరము గాని మనుజుడు సంతుష్టుడగులకు యత్నించవలను. ఆ రీతిని సహించగలిగిన వాడు తమస్సును సులభముగా దాటగలడు. ఇక్కడ ఏం చెప్తున్నారండి? ఇంకొక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారన్నమాట నారదముని. మనకి లైఫ్ లో ఎలాంటి సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా ప్రతిదీ కూడా భగవంతుడు మనకి మన మీద చూపిస్తున్న దయ అనేసి మళ్ళీ మనకి ఆ పర్టికులర్ సిచ్యుయేషన్ లో వచ్చిన రిజల్ట్ ని కూడా మనం భగవంతుడికే వదిలేయాలన్నమాట. ఏది జరిగినా మన మంచికే అని. ఇప్పుడు మనకి భాగవతం 10th canto 14th chapter 8th శ్లోక. తత్తేనుకంప సుసమీక్షమానో భుంజానయేవాత్మకృతం విపాకం హృద్వాగ్వపుర్భిర్విదధం నమస్తే జీవేతయో ముక్తి పదే సదా యథాత్. దీనిలో ఏం నేర్చుకున్నామండి? ఎవరైతే భగవంతుడి పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. భక్తి జీవితంలో, నార్మల్ జీవితంలో కూడా మనం ఎవరైతే ఏదైనా సాధించాలి అనుకుంటున్నారో వాళ్ళకేంటంటే పేషెన్స్, సహనం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సహనం లేకపోతే సహనం దేనికి ఉండాలండి భక్తిలో? ఎవరైతే ఓర్పుగా సహనంతో ఉంటారో అలాంటి అలాంటి వాళ్ళు భగవంతుడి యొక్క దయ పొందడానికి వాళ్ళు అర్హులన్నమాట. తర్వాత ఎవరైతే ముందు జన్మలో మనం ఏదో తప్పు చేశాము, అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నాము అనే విషయాన్ని ఎవరైతే తెలుసుకొని కంప్లీట్ గా భగవంతుడికి శరణు పొంది మనస, వాచ, కర్మణ అన్ని రకాలుగా కూడా భగవంతుడిని ఎవరైతే శరణు వేడుకుంటారో అలాంటి వాళ్ళు ఏమంటారు లిబరేషన్, ముక్తిని పొందడానికి 100% అర్హులన్నమాట. ఇక్కడ ఈ శ్లోకంలో కూడా భగవంతుడు సిమిలర్ విషయాన్నే చెప్తున్నారన్నమాట. అన్నిటిని మనం తట్టుకోగలగాలి. కొన్నిసార్లు సుఖం వస్తుంది, కొన్నిసార్లు దుఃఖం వస్తుంది. సుఖం వచ్చినప్పుడు ఓకే, నేను పూర్వజన్మలో ఏదో చేశాను, అందుకే భగవంతుడు నాకు ఇది ఈ పుణ్య ఈ నా నాకు ఈ మంచంతా చేస్తున్నాడు,
నా పూర్వజన్మ సుకృతి వల్ల ఇది జరుగుతుంది. ఈ రోజు నేను కృష్ణ అనే నామం చెప్తున్నాను అంటే అది భగవంతుడి దయ ప్లస్ నా పూర్వజన్మ సుకృతి. కానీ ఒకటెప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. సుఖం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు కూడా ప్రభుపాదులు వారు చెప్తున్నారనమాట. ఏదొచ్చినా సరే మనకి మనం ఏంటే ఎన్నో జన్మల నుంచి మనం ఆ బరువుతో మనం వస్తున్నాం అన్నమాట. ఈ 2 బ్యాగుల్ని పట్టుకొని. ఒకటి పాపము, ఇంకొకటి పుణ్యం. ఈ 2 బ్యాగుల్ని తీసుకొని మనం ఎన్నో జన్మల నుంచి క్యారీ చేసుకుంటూ వస్తున్నాం. మనం ఇప్పుడు అనుభవిస్తున్న ఈ సుఖం కానీ, దుఃఖం కానీ ఏమవుతుందంటే ఆ బ్యాగ్‌లో ఉన్న ఆ కంటెంట్‌ని తగ్గిస్తున్నాదన్నమాట. మంచిదే కదా! ఇప్పుడు మనకి డిస్ట్రెస్ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు ఈ బ్యాగేజ్‌లో ఈ పాపం అనే బ్యాగ్‌లో ఉన్నది తగ్గుతుంది అంటే దాని అర్థం ఏంటి? మనకి ఇంకా నెక్స్ట్ ఇంకా కష్టాలుండవు. మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతున్నాయి. మనం అనుభవించేస్తున్నాము. కొంతమంది ఎలా ఆలోచిస్తారండి భక్తిలోకి వచ్చి ఒక 4, 5 సంవత్సరాలు అయిన తర్వాత కూడా వాళ్ళకేమైనా అప్పుడేమవుతుందంటే ఇక కృష్ణ మనకి మన లైఫ్‌లో మనం భక్తిలో సీరియస్ అయ్యే కొద్దీ ఆయన ఏమంటారు మన కర్మని రిమూవ్ చేయడం కూడా ఆయన కొంచెం ఫాస్ట్‌గా జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ కర్మ రిమూవ్ చేసే ప్రాసెస్ అనేది ఫాస్ట్‌గా వెంటనే కష్టాలు. ఈ కష్టం తీరిపోయిందా? మళ్ళీ ఇంకొకటి. అంటే దాని అర్థం ఏంటి? కృష్ణ మనకి భక్తిలో మనం ప్రోగ్రెస్ అవుతున్నాము. మనల్ని ఆపడానికి ఆయన అవన్నీ ఇవ్వట్లేదన్నమాట. అక్కడ ఆయన మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే మనకి భక్తిలో ఇంకా ఆహ్, అంటే ఫాస్ట్‌గా మన నెగెటివ్ కర్మ అంతా రిమూవ్ అయిపోతే, మనలో ఉన్న కల్మషాలన్నీ ఫాస్ట్‌గా క్లియర్ అయిపోతే, భక్తిలో మనం ఇంకా సీరియస్ అవుతాము. మనం ఈ జన్మలోనే భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి అర్హత సంపాదించుకుంటాం. అదనమాట ఆయన మెయిన్ ఇంటెన్షన్. అంతేగాని మనల్ని భక్తిలో ఆపేయడానికి కాదు. ఆ విషయం అర్థం చేసుకోరనమాట. ఇదొకటి ప్లస్ ఏంటంటే మనం చేసుకున్నది మనం అనుభవిస్తున్నాము. చెడు ఏదైతే కష్టాలైతే వస్తున్నాయో అదంతా మనకి పూర్వజన్మలో మనం చేసుకున్నదే మనం అనుభవిస్తున్నాం. కృష్ణ ఏం మనకి ఎక్స్‌ట్రా యాడ్ చేసేసి మనకి ఇవ్వట్లేదు. మనది మనమే అనుభవించడానికి మనకి చాలా కష్టంగా ఉంది. అలాంటిది ఇంకా కృష్ణ కూడా యాడ్ చేశారనుకోండి మనకి ఇంకా కష్టమైపోతుంది కదా! ఆ విషయం ఆయనకి బాగా తెలుసు. అదీ కాకుండా మనం చేసిన పాపపు కర్మలకి దేవుడు ఒకేసారి శిక్ష ఇవ్వడం అనేది జరిగితే అసలు మనకి జన్మ కూడా సరిపోదన్నమాట. అందుకే భగవంతుడు చాలా మెర్సిఫుల్‌గా చాలా దయతో కొంచెం ఇస్తూ ఉంటాడన్నమాట. మనకి కొంచెం రిలీజ్ చేస్తూ ఉంటాడు. ఒకేసారి మనదంతా రిలీజ్ చేసాడనుకోండి, మనం ఇంకా తట్టుకోలేము. ఆ విషయం భగవంతుడికి తెలుసు. అందుకే ఆయన ఈ రకంగా మనకి సాయం చేస్తున్నారు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. అర్థం చేసుకొని మన జీవితాన్ని మనం చాలా సాటిస్ఫైడ్‌గా చాలా సంతృప్తితో ఉండాలన్నమాట. భగవంతుడికి సేవ చేయగలుగుతున్నాము అనే దాని గురించి మనం ఆలోచిస్తూ చాలా సంతోషంగా ఉండగలగాలి. నెక్స్ట్ 34th శ్లోక. హరే కృష్ణ. నేను చదవనా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ చదవండి. మనుజుడు తన కన్నను అధిక గుణ సంపన్నుని కలిసినప్పుడు మిక్కిలి ముదమందవలెను. తన కన్నను తక్కువ యోగ్యత కలిగిన వాడు కలిసినప్పుడు అతని జడ కృప చూపవలెను. తనతో సమాన గుణ సంపన్నుని కలిసినప్పుడు అతనితో మైత్రి నెరపవలెను. ప్రతి మానవుడును ఈ రీతినే ప్రవర్తించవలెను. ఆ విధముగా అతడు భౌతిక జగత్తు యొక్క త్రివిధ తాపములచే ఎన్నడును ప్రభావితము కాకుండాను. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. చాలా ఇంపార్టెంట్ శ్లోక అన్నమాట. ఎవరైతే మనకంటే ఎక్కువ స్థాయిలో ఉన్నారో వాళ్ళని చూసి మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలని చెప్తున్నారు. నారద ముని ఇన్‌స్ట్రక్షన్స్ చూడండి ఎంత గొప్పగా ఉన్నాయో. మనకంటే తక్కువ స్థాయిలో ఉండే వాళ్ళని చూసి వాళ్ళ మీద మనం దయ చూపించాలి. మనకంటే సమాన స్థాయిలో ఉండే వాళ్ళతో మనం స్నేహం చేయాలి. తర్వాత కానీ మనకి భౌతిక ఎవరైతే ఇలా ఉంటారో వాళ్ళకేంటంటే ఈ ఈ 3 రకాలైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదండీ! ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి కూడా మనం బయటపడతాం అన్నమాట. ఎవరైతే ఇలా ఉండరో వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్‌లో ఎప్పుడూ ఉంటారన్నమాట. అయితే కానీ ఇది జనరల్‌గా స్టాండర్డ్ ఇన్‌స్ట్రక్షన్ నారదముని ఇచ్చారు. అయితే మనం ఎలా ఉంటాము? ఎవరైనా మనకంటే గొప్పగా ఉన్నప్పుడు వాళ్ళని చూసి అసూయ చెందుతాము. ప్రభుపాదులు వారు చెప్తున్నారన్నమాట భాష్యంలో. ఎవరైతే మనకంటే తక్కువ స్థాయిలో ఉంటారో అలాంటి వాళ్ళని చూసి మనం వీడా ఎందుకు పనికిరాడున్నాడు అని చెప్పేసి మనం వాళ్ళని వదిలేస్తాం అన్నమాట. పట్టించుకోమసలు. తర్వాత మనకంటే ఈక్వల్ స్థాయిలో ఉండే వాళ్ళని చూసి మనం నీ గొప్పేంటి? నేను నీకంటే చాలా గొప్పదాన్నే. ఇలా ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి భౌతిక పరంగా మనకున్న ప్రాబ్లమ్స్‌కి అగ్నికి ఆజ్యం పోయడం లాంటివన్నమాట. మనకి ఆల్రెడీ మనం కొంత లగేజ్‌తో వచ్చాం ముందే.
దానికి తోడు మనలో ఈ నెగెటివ్ క్వాలిటీస్ అన్ని డెవలప్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఇంకా ప్రాబ్లమ్స్ కోరి తెచ్చుకున్న వాళ్ళం అవుతాం అన్నమాట. అయితే మరి ఎలా ఉండాలని చెప్తున్నారు? మనకంటే ఎవరైతే ఎక్కువ స్థాయిలో ఉంటారో అలాంటి వాళ్ళని చూసి మనం చాలా సంతోషపడాలన్నమాట. ఈ 3 వాటికి మనం ఎగ్జాంపుల్ చెప్పుకుందాము. మెయిన్ ఆహ్, ఇప్పుడు జనరల్‌గా మనకంటే తక్కువ స్థాయిలో ఉండే వాళ్ళ మీద మనకి భక్తిలో కొంతవరకు వచ్చిన తర్వాత మనం ఓకే. వాళ్ళ మీద దయ చూపించగలుగుతాం అన్నమాట. అందుకే కదా బుక్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి, లేకపోతే దామోదర ఆరతి సర్వీస్ అని ఇలాంటి వాటికి మనం వెళ్తూ చాలా వరకు మనం సేవలు చేస్తూ వేరే వాళ్ళకి కూడా మనం ఏదైతే ఈ కృష్ణ చైతన్య మార్గంలో మనం ఏదైతే తెలుసుకున్నామో దాన్ని 10 మందికి పంచడానికి మనం ట్రై చేస్తున్నాము. తర్వాత ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మనతో ఈక్వల్‌గా ఉండే వాళ్ళతో మనం వాళ్ళని వాళ్ళని ప్రాపర్‌గా ట్రీట్ చేయడము, అదే వాళ్ళతో స్నేహ సంబంధాన్ని పెంపొందించుకోవడం. నెక్స్ట్ మనకంటే ఎక్కువ స్థాయిలో ఉండే వాళ్ళని చూసి హ్యాపీగా ఫీల్ అవ్వడం. ఈ 2 కొంచెం కష్టమైనవన్నమాట. అయితే ఇక్కడ ఒక మంచి ఎగ్జాంపుల్ చూద్దాము. ఇప్పుడు ఏ రకంగా అయితే ధ్రువ మహారాజ్ చాలా డిటర్మినిస్టిక్‌గా ఉన్నారు. అదే భగవంతుడిని ఎలా అయినా సరే చూడాలి. కాకపోతే ఆయన పర్పస్ వేరు. మెయిన్ రాజ్యాన్ని పెద్ద హై పొజిషన్‌లోకి వెళ్ళాలి అనేది ధ్రువ మహారాజ్ ఇదన్నమాట. కానీ అల్టిమేట్ గోల్ ఏంటి? కృష్ణని చూడడం కూడా అల్టిమేట్ గోలే. దర్శనం. అలాగే ఏంటంటే చైతన్య మహాప్రభు టైంలో మనం ఈ ప్రతాపరుద్ర మహారాజు వస్తారు కదా! ఆ రాజు కూడా మహారాజుకి కూడా చైతన్య మహాప్రభువుని కలవాలని చెప్పేసి చాలా కోరిక ఉంటుందన్నమాట. ఆయన పరమ భక్తుడు. అయితే ఈ చాలా సార్లు ఆయన ట్రై చేసినా ఆయన డైరెక్ట్‌గా ఇప్పుడు భగవంతుడిని డైరెక్ట్‌గా ఎలా చూస్తామండి? గురువు ఉండాలి. లేకపోతే ఆయన భక్తులు ఆయన భక్తులు మనల్ని ఆయన దగ్గర ముందు నించోబెడతారనమాట. అప్పుడే మనం భగవంతుడిని చూడగలుగుతాం. ఈవెన్ మనం ఇప్పుడు ఈ జగన్నాథ్ పురి ఇలాంటి ప్లేసులకెళ్ళినప్పుడు మనం ఎప్పుడు కూడా మనకి మన సీనియర్ డివోటీస్ చెప్తూ ఉంటారు. ఎప్పుడు ఒంటరిగా నించొని భగవంతుడిని చూడొద్దు. పక్కన ఎవరైనా డివోటీస్‌తో వెళ్ళండి. ఎందుకంటే భగవంతుడు మంచి డివోటీస్‌తో పాటు మనం వెళ్తున్నాం అనుకోండి, అప్పుడు భగవంతుడు వాళ్ళని చూస్తారు. వాళ్ళ పక్కనే మనం ఉంటాం కాబట్టి ఆటోమేటిక్‌గా భగవంతుడి చూపు అనేది మన మీద కూడా పడుతుందన్నమాట. అందుకని ఎప్పుడు కూడా భగవంతుడి దర్శనానికి మనం ఎప్పుడు మంచి భక్తులతో వెళ్ళాలి. అలా ఏంటంటే ఈ ప్రతాపరుద్రుడికి భగవంతుడిని చూడాలని ఉంది. కానీ డైరెక్ట్‌గా చైతన్య మహాప్రభుని అప్రోచ్ అవ్వలేరు కాబట్టి పైగా చైతన్య మహాప్రభు అందుకని సార్వభౌమ భట్టాచార్య చెప్తారన్నమాట. సార్వభౌమ భట్టాచార్య ఈ ప్రతాపరుద్రుడి గురించి, మహారాజు గురించి చైతన్య మహాప్రభుకి చెప్తారు. ఆయన చాలా భక్తుడు. ఆయన మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. మీరెందుకు ఇలా రిజెక్ట్ చేస్తున్నారు అలా అనేసి. అప్పుడు ఇంకా ఈయన చైతన్య మహాప్రభు చాలా బాగా చెప్తారన్నమాట. మధ్యలీలలో వస్తుంది. ఏం చెప్తారంటే నేనొక సన్యాసిని. సన్యాసులు ఎప్పుడూ కూడా అంటే ఆయన గురించి ఆయన చెప్తుంటారు. కానీ ఇవన్నీ కూడా సన్యాసిస్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ అన్నమాట. సన్యాసులు జనరల్‌గా ఎప్పుడూ స్త్రీలతో మాట్లాడకూడదు. ఏకాంతంలో. తర్వాత అంతే కాకుండా ఈ రాజుల్ని కూడా వాళ్ళని కూడా కలవకూడదనమాట. రాజులు జనరల్‌గా ఏంటంటే చాలా అప్పీలెంట్‌గా ఉంటారు. వాళ్ళ ఐశ్వర్యాలకి వీళ్ళు అట్రాక్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఆహ్, ఇవన్నీ కారణాల వల్ల అందుకే నేను ప్రతాపరుద్రుడిని అవాయిడ్ చేస్తున్నాను అని చెప్తారనమాట. ఎ ఎ ర అంటే సన్యాసులకి జనరల్‌గా లేడీస్‌తో మాట్లాడడం కానీ, లేకపోతే ఈ రాజులు అలాగా బాగా ధనవంతుల అసోసియేషన్ తీసుకోవడం కానీ, ఎలాంటిది అంటే విషం తాగడం లాంటిది అని చెప్తారనమాట. రాజుల్ని విష సర్పాలతో కంపేర్ చేస్తారక్కడ. ఆహ్, చ ఆహ్, ఆ రకంగా చైతన్య మహాప్రభు సార్వభౌమ భట్టాచార్య చెప్పినా సరే వినిపించుకోరు. అంటే నేను కలవను అని ఖచ్చితంగా చెప్తారనమాట. ప్రతాపరుద్ర మహారాజు చాలా చాలా బాధపడతారు. ఆ తర్వాత ఏమవుతుందంటే ఇంకా ఈ దక్షిణ భారతదేశంలో ఈ రామానందరాయ ఉంటారు కదా! ఆయన కూడా ఈ ప్రతాపరుద్రుడి గురించి చైతన్య మహాప్రభు దగ్గర ప్రస్తావించడం జరుగుతుందనమాట. ఆయనెలా ఆయనెలా చెప్తారంటే ఈ ఈ ప్రతాపరుద్రుడు చాలా చాలా మంచి భక్తుడు. ఎందుకంటే ప్రతాపరుద్రుడు టైంలో ఈ రామానందరాయ్ కూడా ఒక గవర్నమెంట్ పొజిషన్‌లో ఉంటారనమాట. ఒక పొజిషన్‌లో ఉంటారు. ఆయన కూడా అక్కడ గవర్నమెంట్ సర్వెంట్ అనమాట ఈయన. ఈ రామానందరాయ్. ఒకసారి రామానందరాయ్ చెప్తున్నారనమాట చైతన్య మహాప్రభువుకి ప్రతాపరుద్రుడి గురించి. ఎలా అంటే
నేను ఒకసారి ఈ ప్రతాపరుద్ర మహారాజ్ దగ్గరికి వెళ్ళి నాకు ఇలా చైతన్య మహాప్రభు సేవ చేయాలని ఉంది. అందుకే నేను ఈ గవర్నమెంట్ జాబ్ నుంచి నేను బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నాను. నాకు కంటిన్యూ చేసే ఉద్దేశం లేదు అన్నప్పుడు ప్రతాపరుద్ర మహారాజు చాలా చాలా సంతోషించారు. సంతోషించడమే కాదు, సరే ఓకే నీకు మహాప్రభుని చూడాలని అనిపిస్తే అంటే ఆయన సేవ చేయాలనిపిస్తే నువ్వు ఈ జాబ్ చేయాల్సిన అవసరం లేదు, వదిలేసి మీరు వెళ్ళండి, నేను మీకు కంప్లీట్ సపోర్ట్ ఇస్తాను మీరు అనేసి ఇంకా ఆయనకి పెన్షన్ ఇవ్వడమే కాకుండా ఇంకా ఎక్స్ట్రా చాలా ధనం కూడా ఇస్తారనమాట. మహాప్రభు సేవలో వాడు అని చెప్పేసి. అంటే జనరల్ గా ఇప్పుడు ఇక్కడ ఆలోచించండి, ఈ ప్రతాపరుద్రుడికి ఏంటంటే ఆయనకి అవకాశం దొరకలేదు. చైతన్య మహాప్రభు దర్శన భాగ్యం కూడా ఆయనకి దొరకలేదు. కానీ ఎప్పుడైతే ఈ రామానందరాయ్ ఇలా చెప్పారో అంటే నాకు వెంటనే ఈయనకి అంటే ఒక తనకంటే హై పొజిషన్ లో ఉన్నట్టు. ఎందుకంటే మహాప్రభుకి సేవ చేసుకునే అవకాశం రామానందరాయ్‌కి దొరికింది కాబట్టి, తనకంటే భక్తిలో హై పొజిషన్ లో ఉన్నట్టు కన్సిడర్ చేసుకోవాలి మనం ఇక్కడ. ఆ రకంగా చూసుకుంటే వెంటనే ఈ రాజుకి కోపం రావాలి. లేకపోతే అసూయ చెందాలి. కానీ 2 జరగలేదన్నమాట. ఆయన ఎగిరి గంతేసాడన్నమాట. ఓకే. మీకు అవకాశం దొరికిందా? సరే. నేను మీకు 100% సపోర్ట్ ఇస్తాను. ఒక డివోటీలో, ఒక మంచి భక్తుడిలో ఉండాల్సిన లక్షణం అన్నమాట ఇది. అదే ఇక్కడ నారదముని చెప్తున్నారు. ఆయన అసూయ చెందలేదు. ఇంకా సపోర్ట్ చేస్తున్నారన్నమాట. తర్వాత అలా చెప్పడమే కాదు, వెంటనే ఆయన ఈ రామానందరాయ్ కాళ్ళ మీద పడి కాళ్ళకు మొక్కుతారన్నమాట. సాష్టాంగ నమస్కారం చేస్తారు. జనరల్‌గా ఏంటంటే ఆహ్, రాజులు కొంచెం ఈ రామానందరాయ్ గృహస్థుడన్నమాట. గృహస్థుడైనప్పుడు తర్వాత తనకంటే మెటీరియలిస్టిక్‌గా చూసుకుంటే తక్కువ పొజిషన్‌లో ఉన్నట్టు. కానీ రాజుకి ఎలాంటి అహంకారము ఏమీ లేవన్నమాట. కాళ్ళ మీద పడి నమస్కారం చేసి, "మీరు నిజంగా చాలా భాగ్యవంతులు. మీకు మంచి అవకాశం దొరికింది. మీరు వెళ్ళండి" అని చెప్పేసి ముందుకు పంపిస్తారన్నమాట. అంతేకాకుండా ఇక్కడ ఇద్దరు ఏమంటారు? చాలా శుద్ధ భక్తులన్నమాట. కాబట్టి ఒక శుద్ధ భక్తుడికి వేరే శుద్ధ భక్తుడు మనసేంటి అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఆ రకంగా ఈ రామానందరాయ్ ఏదో చెప్పాలి కదా అనో, లేకపోతే నాకు సేవ దొరికింది అని చెప్పడానికి అన్నట్టు కాకుండా, నిజంగా ఆయన జెన్యూన్‌గా సర్వీస్ చేయడానికి, అన్నీ వదులుకోవడానికి ఆయన రెడీగా ఉన్నారు. ఆ విషయం రాజుకి కూడా అర్థమైందన్నమాట. హ్మ్. ఎప్పుడైతే ఈ రకమైన ప్రేమపూర్వకమైన ఎక్స్‌చేంజెస్ అవన్నీ ఇద్దరు భక్తుల మధ్య ఉంటాయో, ఆటోమేటిక్‌గా ఏంటంటే కృష్ణ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడన్నమాట. ఆ క్వాలిటీస్ మనలో డెవలప్ చేసుకోవాలి అని ఇక్కడ నారదముని చెప్తున్నారన్నమాట. మనకంటే ఈక్వల్‌గా ఉండే వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేయాలి. ఎక్కువ స్థాయిలో ఉండే వాళ్ళని చూసి మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలన్నమాట. వాళ్ళకి మనం సేవ చేయాలి. ఎప్పుడైతే ఈ రకమైన ఇద్దరు భక్తుల మధ్య ఇలాంటి సంబంధాలు ఉంటాయో, భగవంతుడు కూడా అలాంటి భక్తుల పురోగతికి, ఆధ్యాత్మిక పురోగతికి చాలా హెల్ప్ చేస్తారు. ఆ రకంగా ఏంటంటే ఫైనల్‌గా ఈ క్వాలిటీస్ అన్నీ విన్న తర్వాత మహాప్రభు కూడా ఒక సర్టెన్ స్టేజ్‌లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రామానందరాయ్‌కి కూడా ఆయన ఆహ్, సారీ రాజుకి కూడా ఆయన అవకాశం ఇస్తారన్నమాట ప్రతాపరుద్రుడికి. నెక్స్ట్ అండి 35వ శ్లోకం. హరే కృష్ణ మాతాజీ దండోత్ ప్రణామం. హరే కృష్ణ గురుజీ దండోత్. ధ్రువుడు ఇట్లు పలికెను, ఓ నారదముని, సుఖదుఖములనేడి భౌతిక స్థితులచే హృదయము కలత చెందిన వానికి మనశ్శాంతి కొరకు మీరు వివరించినదంతయు నిక్కముగా చక్కని ఉపదేశం కాగలదు. కానీ నేను అజ్ఞానముచే కప్పబడినట్టి వాడను. ఈ విధమైన తత్వము నా హృదయమును తాకబోదు. హరే కృష్ణ మాతాజీ ధన్యవాదాలు. హరే కృష్ణ గురుజీ. ఇక్కడ ఏం చెప్తున్నారండి, మీరు ఏ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారో ఇవన్నీ కూడా ఎవరి మనసైతే బాగా డిస్టర్బ్డ్‌గా ఉంటుందో, ఈ మెటీరియల్ హ్యాపీనెస్ సుఖదుఖాల వల్ల ఎవరి మనసైతే కొంచెం డిస్టర్బ్డ్‌గా ఉంటుందో, అలాంటి వాళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ కోసం మీరు చెప్పే ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ బావున్నాయి. కానీ నేను మాత్రం ఇప్పుడు అజ్ఞానంలో ఉన్నాను. నాకు ఈ ఇన్‌స్ట్రక్షన్స్ ఏవి నాకు పనికిరావు. ఎందుకు ఇక్కడ ఇలా చెప్తున్నారంటే, ఇక్కడ ధ్రువ మహారాజ్‌కి తెలుసు తన కోరిక అనేది మెటీరియలిస్టిక్ కోరిక. జనరల్‌గా ఈ జనరల్‌గా ఏంటంటే ఈ మెటీరియలిస్టిక్ కోరికలన్నీ ఉండడము అంటే అది అజ్ఞానంలో ఉండడం.
ఆ రకంగా ఏంటంటే మీరు నేను ఇప్పుడు అజ్ఞానంలో ఉన్నాను కాబట్టి మీరు చెప్పేవేవి నాకు హెల్ప్ అవ్వవు. ఇది నాకు ఉపయోగపడవనమాట. జనరల్‌గా 2 రకాలైన ప్రభుపాదుల వారి భాష్యంలో చెప్తున్నారు. 2 రకాలైన కోరికలుంటాయన్నమాట. ఒకటి ఏంటి అంటే ఆధ్యాత్మిక కోరిక, ఇంకోటి భౌతిక కోరిక. భౌతిక కోరికలు జనరల్‌గా ఏంటి మన ఇంద్రియాల్ని మనం తృప్తిపరచుకోవడానికి. అదే ఆధ్యాత్మిక కోరికైతే భగవంతుడిని సంతృప్తి పరచడానికన్నమాట. ఇక్కడ ధ్రువ మహారాజ్‌కి ఉండే కోరిక ఏంటంటే మెటీరియలిస్టిక్ డిజైర్ భౌతిక కోరికన్నమాట. ఈ భౌతిక కోరికలు ఉన్నప్పుడు మీరు ఏ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారో ఇవన్నీ నాకు హెల్ప్ అవ్వవు. ఎందుకంటే నేను అజ్ఞానంలో ఉన్నాను. మీరు చెప్పేవన్నీ హై లెవెల్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవేమి నాకు నేను ఫాలో అవ్వలేను. నాకవ్వదు. ఎందుకంటే ఇప్పుడు ధ్రువ మహారాజ్‌కి ఒకటే ఉంది మనసులో. ఎలా అయినా సరే తన కోరిక తీర్చుకోవాలి. హై పొజిషన్‌లో ఉండాలి అని ఆలోచిస్తున్నారనమాట. ఎవరైతే ఆహ్, ఇంకా ఇక్కడ ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే ఎవరైతే చాలా స్పిరిచ్యువల్‌గా చాలా అడ్వాన్స్‌డ్ పొజిషన్‌లో ఉన్నారో వాళ్ళేంటంటే కొన్నిసార్లు కొంతమంది గౌరవిస్తారు, కొంతమంది అవమానిస్తూ ఉంటారు. కొంతమంది చాలా హార్ష్‌గా మాట్లాడతారు. వాళ్ళు చాలా హై పొజిషన్‌లో ఉన్న భక్తులైనా సరే వాళ్ళతో ఆహ్, అంటే అందరికీ తెలీదు కదా! వాళ్ళ పొజిషన్ ఏంటి? వాళ్ళ భక్తులు ఏ స్థాయిలో ఉన్నారని. చిరాకు పడినట్టు మాట్లాడడం, కోపంగా మాట్లాడడం ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. ఎవరైతే ఆధ్యాత్మికంగా చాలా పురోగతిగా ఉంటారో అలాంటి వాళ్ళేంటంటే ఆహ్, ఈ అవమానాలకి, గౌరవాలకి వీటికి ఏ రకంగా కూడా డిస్టర్బ్ అవ్వరనమాట. వాళ్ళకేంటంటే భగవంతుడి యొక్క భక్తి ఒక్కటే మెయిన్ కోరికగా ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ క్వెషన్ ఏంటి? ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే, ప్రభుపాదుల వారు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఎవరైతే అయితే మనకొక డౌట్ రావచ్చు. ఈ ఆధ్యాత్మిక ధ్రువ మహారాజ్‌కి ఆధ్యాత్మిక కోరిక లేదు. ఇక్కడ ఆయనకున్న కోరికల్లో భౌతికపరమైన కోరిక. మరి అలాంటప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్లి అడగచ్చా? లేదా? అని. దానికి ప్రభుపాదుల వారు ఇక్కడ భాష్యంలో ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా అడగచ్చనమాట. మన కోరిక భౌతికపరమైన కోరికైనా, ఆధ్యాత్మికపరమైన కోరికైనా సరే, మనం ఎవరైతే భగవంతుడి దగ్గరికి వెళ్లి డైరెక్ట్‌గా అడుగుతారో వాళ్ళు కరెక్ట్ మార్గంలో ఉన్నట్టన్నమాట. అంటే ఇప్పుడు ఈ కృష్ణ చైతన్య మార్గంలో మనం ఉన్నాం కాబట్టి ఒక్కొక్కసారి మనకు కూడా ఫస్ట్‌లో డౌట్‌లొస్తూ ఉంటాయి. కృష్ణ చైతన్య మార్గంలో ఉన్నాం కదా! మరి మనం ఎలాంటి మెటీరియలిస్టిక్ కోరికలు కోరకూడదా అంటే, ఇక్కడ ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్లి అడిగిన బదులు అంటే మన ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళకి వెళ్లి పిల్లలు తమ కోరికల్ని అడిగిన బదులు పేరెంట్స్‌ని తల్లిదండ్రుల్ని అడిగితే అది మంచిది. అదే రకంగా ఏంటంటే మన కోరిక భౌతికపరమైన కోరిక అయినప్పటికీ కూడా దేవీ దేవతల దగ్గరికి వెళ్లి అడిగిన బదులు కృష్ణుడిని అడగడం మంచిది అని చెప్తున్నారనమాట. ఎందుకు ఆహ్, ఈ కృష్ణ కాన్షియస్‌నెస్ ప్రాసెస్ అనేది ఈ కృష్ణ చైతన్య మార్గం అనేది ఎలా ఉంటుందంటే మిగతా ప్రాసెస్‌లన్నీ కూడా అంటే ఎప్పుడైతే మనం దేవీ దేవతలకి పూజలు చేస్తూ ఉంటామో వాళ్ళిచ్చేవన్నీ అన్నీ కూడా టెంపరరీ అన్నమాట. తర్వాత మన హార్ట్‌లో ఎలాంటి ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే ఎలాంటి మార్పు అనేది రాదు. ఆ కోరికలు తీరిన తర్వాత కూడాను. తర్వాత మనం దేవీ దేవతలకి సేవ చేయడం వల్ల కూడా మనలో ఎలాంటి మార్పు అనేది రాదు. ఎందుకంటే ఈ దేవీ దేవతలు కూడా మనకి 3 మోడ్స్ ఉన్నాయి కదా! త్రిగుణాలున్నాయి కదా! వాళ్ళు కూడా ఈ త్రిగుణాల కిందకే వస్తారనమాట. ఈ త్రిగుణాలకి లోబడే ఉంటారు. కానీ ఈ కృష్ణుడు ఈ వీటన్నిటికి కూడా అతీతం అన్నమాట. ఆయన ఈ త్రిగుణాల్లో ఉండరు. ఆయన అంతా ఆయన పరమ శుద్ధము. తర్వాత ఆయన హై లెవెల్ అన్నమాట. వీటన్నిటికి అబోవ్ ఉంటారాయన. కాబట్టి ఏంటంటే అలాంటి కృష్ణుడికి మనం సేవ చేయడం వల్ల ఎప్పుడైతే మనకు భౌతిక కోరికలతోనే మనం సేవ చేస్తున్నాం. ప్రాబ్లమ్ లేదు. కాకపోతే ఈ సేవ ఎప్పుడైతే చేస్తూ ఉంటామో ఏమవుతుందంటే మన హార్ట్‌లో ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆ భక్తి చేస్తూ మనలో ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ అలాగ ముందుకెళ్తూ ఉంటామో భక్తిలో, అప్పుడు మనకేంటంటే ఆ కోరికలనేవి పోతాయి. అందుకే ఇక్కడ క్లియర్‌గా నారదముని చెప్తున్నారన్నమాట. భౌతికపరమైన కోరికలు ఉన్నప్పటికీ కూడా నో ప్రాబ్లమ్. కృష్ణ దగ్గరికే వెళ్ళాలి. కృష్ణనే అడగాలి. ఎందుకంటే ఆయన త్రిగుణాలకి అతీతం. ఆయనకి ఏ భక్తి అయితే మనం చేస్తున్నామో ఆ భక్తి ప్రాసెస్ ద్వారా మన హార్ట్‌లో ఉండే కల్మషాలన్నీ కూడా పోతాయి. మనం ఒక సర్టెన్ స్టేజ్‌కొచ్చేసరికి మనలో ఉన్న కోరికలన్నీ కూడా జీరో అయిపోతాయన్నమాట.
మనలో ఆ శుద్ధ భక్తి అనేది డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అదే కదండీ అల్టిమేట్ గోల్. అందుకే ఇనీషియల్ డేస్‌లో మనకి కోరికలున్నా సరే పర్వాలేదు. నో ప్రాబ్లమ్. కానీ మనం ఏంటంటే భక్తి చేస్తూ మన భక్తి కరెక్ట్‌గా ఉండేటప్పుడు ఈ కోరికలు పోతాయి. అందుకే మనం ఎలాగో టైమ్ స్పెండ్ చేస్తున్నాము. ఆ టైమ్ స్పెండ్ చేసిందేదో ఏమంటారు క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయాలన్నమాట కృష్ణతో. అంటే చాంటింగ్ చేసినప్పుడు కానీ, లేకపోతే క్లాస్ వినేటప్పుడు కానీ, లేకపోతే ఆహ్, ఏదైనా కృష్ణకి సంబంధించిన ఏదైనా బుక్స్ చదువుతున్నప్పుడు కానీ, లేకపోతే కృష్ణకి వంట చేసేటప్పుడు కానీ, ఎలాగో మనం టైమ్ స్పెండ్ చేస్తున్నాం. ఎక్కడో మన మైండ్ పెట్టుకొని, లేకపోతే వేరే ఏవో అనవసరమైన విషయాలు మనకి ఆ మన భక్తి జీవితానికి ఎందుకు ఉపయోగపడని విషయాల గురించి ఆలోచిస్తూ, భగవంతుడి కోసం టైమ్ స్పెండ్ చేసిన బదులు, ఆ ఇచ్చిన కొంచెం టైం హాఫ్ అన్ అవర్ ఇచ్చినా పర్వాలేదు. ఒక గంట ఇచ్చినా పర్వాలేదు, 10 నిమిషాలు ఇచ్చినా పర్వాలేదు. ఆ ఇచ్చిందేదో మనలో మనం ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి. ఈరోజు నాకున్న కోరికలన్నీ పోవాలి. నేను నిజంగా భగవంతుడి భక్తి కోసం భగవంతుడి పట్ల ప్రేమని ఆహ్, ఇంకా ఎక్కువ చేసుకోవడానికి మనం ఆ ఇంటెన్షన్‌తో మనం సేవ చేయాలన్నమాట. ఆహ్, ఇచ్చిన టైమ్ క్వాలిటీ టైమ్ ఇవ్వాలి. అది 36వ శ్లోకం అండి. హరే కృష్ణ మాతాజీ, నేను చదువుతున్నాను అది. ఆ! హే ప్రభు, నేను మీ ఉపదేశములను అంగీకరించినంతటి మాలిన వాడనైతిని, కానీ అది నా దోషము కాదు. నేను క్షత్రియ కులమున జన్మించుటే దానికి కారణము. నా సవతి తల్లి సురీచి పరుషవాక్యములతో నా హృదయమును ఛేదించి వేసినది. అందువలన మీ విలువైన ఉపదేశము నా హృదయమును నిలుచుట లేదు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఒక మంచి ఎగ్జాంపుల్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఆహ్, ధ్రువ మహారాజ్ అంటున్నారన్నమాట. మీరు ఏ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారో అవన్నీ కూడా ఎవరైతే బ్రాహ్మణ్ స్పిరిట్‌తో ఉంటారో అలాంటి వాళ్ళకి చాలా బావుంటాయి. కానీ నా పరిస్థితి ఏంటి, నేను ఒక క్షత్రియుడిని. తర్వాత నా మెయిన్ పర్పస్ ఏంటి అంటే సవతి తల్లి నాతో చాలా హార్ష్‌గా మాట్లాడింది. నేను మా తండ్రి ఒడిలో కూర్చోవడానికి నేను ఎలిజిబుల్ కాదు అని చెప్పింది. ఆహ్, తర్వాత నాకు మా తల్లి నుంచి ఒక మంచి ఇన్‌స్ట్రక్షన్ వచ్చింది. అదేంటి? భగవంతుడికి భక్తి చేయాలి. భగవంతుడికి మనం అడగాలి. అప్పుడే ఆయనే మనకి అన్ని శాంక్షన్ చేస్తారు. ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నారో అవన్నీ తీసుకునే పరిస్థితిలో నేను లేను. ఎందుకంటే ఇప్పుడు నా నా మనసు ఎలా ఉందంటే విరిగిపోయిన కుండ చూడండి. చాలా ఆవిడ మా సవతి తల్లి మాటలతో చాలా నా మనసుని చాలా గాయపరిచిందనమాట. ఇప్పుడు మీరు చెప్పే ఏ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా నా మనసులోకి తీసుకునే పరిస్థితిలో నేను లేను. ఒకటి నేను ఆవిడ ఆవిడ చెప్పిన మాటలు అలా అంత హార్ష్‌గా ఉన్నాయి. నా మనసు ముక్కలైపోయింది. ఇప్పుడు కుండ పగిలిపోతే ఏమవుతుందండి? మళ్ళీ కలపలేం కదా! మళ్ళీ అలాగే ఏంటంటే నా మనసు కూడా పగిలిపోయింది. నేను మళ్ళీ దాన్ని నన్ను నేను మెంటల్‌గా మళ్ళీ ప్రిపేర్ చేసుకోలేను అని చెప్తున్నారనమాట. ఇంకొకటి ఏంటి అంటే నేను క్షత్రియుడిని. ఈ 2 చెప్తున్నారనమాట. దానికి ప్రభుపాదులు వారు చెప్పారు. ఎవరైతే ఈ ఆహ్ ఇక్కడ ఎవరైతే భగవంతుడి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు అట్‌లీస్ట్ మనం ఈవెన్ భగవద్గీతలో కూడా చదివాం కదా! ఆ 4 వర్ణాల్లో అట్‌లీస్ట్ వాళ్ళు బ్రాహ్మణికల్ స్టేజ్‌లో అయినా ఉండాలి. అప్పుడే ఏంటంటే సత్వగుణంలో ఉన్నట్టు. ఆ సత్వగుణంలో ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడే భగవంతుడికి సంబంధించింది ఏదైనా సరే మన మనసులోకి తీసుకొని వెళ్ళగలుగుతాం అన్నమాట. ఇక్కడ ధ్రువ మహారాజ్ పరిస్థితి ఎలా ఉందంటే ఎక్కువ రజోగుణంలో ఉంది. కొంచెం సత్వగుణంలో ఉందన్నమాట. అందుకే ఏంటంటే ఇప్పుడు ఆయన ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అయ్యి స్టేజ్‌లో లేరు. తర్వాత ఈ ప్రభుపాదుల వారు ఇక్కడ ఆయన భాషల్లో ఏం చెప్తున్నారంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఈవెన్ ఇప్పుడు మనకి అమెరికాలో అక్కడంతా ప్రభుపాదుల వారు ప్రచారం చేయడానికెళ్ళినప్పుడు అక్కడేమైందంటే అక్కడ ఉన్న అబ్బాయిలందరూ కూడా చాలా మంది హిప్పీస్‌గా మారిపోయారు. ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళు ట్రైన్డ్ కాదు. ఏ విషయంలో ట్రైనింగ్ ఇచ్చారు? ఇప్పుడు జనరల్‌గా పిల్లలు పెద్దవాళ్ళని చూసి పెరుగుతూ ఉంటారు. అక్కడేంటంటే ఆల్రెడీ పేరెంట్స్‌కి కూడా ఎలాంటి మంచి లక్షణాలు ఉండవు జనరల్‌గా. వాళ్ళకి వాళ్ళ శూద్రులకి సంబంధించిన క్వాలిటీస్ అన్నీ వాళ్ళు ఆల్రెడీ డెవలప్ చేసుకొనుంటారు. అదే మూడ్‌తో అదే మైండ్‌సెట్‌తో వాళ్ళ పిల్లల్ని కూడా పెంచితే, ఆ పిల్లలు కూడా అలాగే తయారయ్యారనమాట. దాంతో ఏంటంటే తర్వాత వాళ్ళని మిలిటరీకి పంపించడము, ఆ పిల్లలు మిలిటరీలో జాయిన్ అయ్యి వాళ్ళు దేశాన్ని రక్షించాలి. ఆ క్షత్రియ స్పిరిట్‌లోకి వాళ్ళు రావాలి అంటే యాక్చువల్‌గా వాళ్ళలో ఉన్న క్వాలిటీస్ అన్నీ కూడా శూద్రుల క్వాలిటీస్.
అలాంటి లక్షణాలు, అలాంటి వాళ్ళని తీసుకొని వెళ్లి క్షత్రియుల లక్షణాలతో కూడి ఉన్న ఈ ఆర్మీలో అలాంటి వాటిలో జాయిన్ చేస్తే ఏమవుతుందండి, వాళ్ళు అక్కడ సక్సెస్ అవ్వలేరు. ఎప్పుడైతే మనుషులు మనం ఏదైనా ఒక విషయంలో సక్సెస్ అవ్వలేకపోతే ఆటోమేటిక్‌గా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతాం అన్నమాట. అలా వీళ్ళు సంఘం పట్ల, ఈ సొసైటీ పట్ల ఒక రకమైన ద్వేషాన్ని డెవలప్ చేసేసుకొని ఈ అమెరికాలో ఉండే వీళ్ళందరూ కూడా చాలా మంది హిప్పీస్‌గా తయారైపోయారన్నమాట. తర్వాత ఎప్పుడైతే ఈ ప్రభుపాదుల వారి కృష్ణ చైతన్య మార్గాన్ని స్టార్ట్ చేసి ఆయన ఈ వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చారో, కృష్ణ చైతన్య మార్గంలో ట్రైనింగ్ అనేది ఏంటంటే మోస్ట్‌లీ ఈ బ్రాహ్మణికల్ క్వాలిటీస్ అన్నిటిని డెవలప్ చేయడం అన్నమాట. అలాంటి క్వాలిటీస్ ఎప్పుడైతే వాళ్ళలో డెవలప్ అవుతాయో, ఇంక వాళ్ళు ఆ శూద్రుల లక్షణాల నుంచి బయటపడి వాళ్ళు కొంతమంది బ్రాహ్మణికల్ క్వాలిటీస్ ఎక్కువ డెవలప్ చేసుకున్నారు. కొంతమంది క్షత్రియుల్లాగా అంటే యాక్చువల్‌గా ఎలా ఉండాలి? మరి ఇప్పుడు శూద్రులంటే వాళ్ళేమి సొసైటీకి నెగెటివ్ అని కాదు. ఎలా అంటే అంతకంటే దిగజారిపోతారు కదండీ కొంతమంది. అలాంటి వాళ్ళు సంఘానికి చాలా ప్రమాదకరం అన్నమాట. శూద్రులేంటంటే వాళ్ళు కూడా సొసైటీకి అవసరమే. ఇప్పుడు ఆహ్, సొసైటీ అంటే ఇప్పుడు ఈ సంఘం అంతా ఎలా తయారైందంటే క్షత్రియులు లేరు. ఆ తర్వాత బ్రాహ్మణాస్ కూడా ఎవరు లేరు. బ్రాహ్మణులు కూడా ఎవరు లేరు. ఓన్లీ వైశ్యులు కొంతమందున్నారు. ఎక్కువ మంది శూద్రులే ఉన్నారన్నమాట ఈ కలియుగంలో. అంటే కాళ్ళు, కడుపు ఉన్నాయి. తలాను తర్వాత తర్వాత ఈ బాడీ ఇదంతా లేదన్నమాట. అలా అయిపోయారు. భుజాలు తర్వాత తల లేకుండా ఉందన్నమాట సొసైటీ. అంటే ఇంకది ఎలా స్మూత్‌గా రన్ అవుతుంది, అది ప్రభుపాదుల వారు దాని గురించి భాష్యంలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. తర్వాత ఈ కృష్ణ చైతన్య మార్గం అనేది పోయిన క్వాలిటీస్ అన్నిటిని మళ్ళీ డెవలప్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ శ్లోకం చదవండి మాతాజీ 37. ఓ బ్రాహ్మణోత్తమ, ముల్లోకములలో ఇంతవరకు ఎవరును చివరకు నా తాత తండ్రులు కూడా సాధించినటువంటి పరమోత్కృష్ట స్థానంను నేను పొందగోరుచున్నాను. అట్టి నా జీవిత లక్ష్యమును సాధించుటకు సత్యపదమును నాకు దయతో ఉపదేశించుడు. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ హరే కృష్ణ మాతాజీ. సో నారదముని ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ ధ్రువ మహారాజ్ తీసుకోవడానికి రెడీగా లేరు. కాబట్టి ఆయన మైండ్‌లో ఇంకోటి ఏదో ఉంటుంది. అదేంటి అనేది ఇక్కడ ధ్రువ మహారాజ్ చెప్తున్నారన్నమాట. మీరిచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అవ్వడానికి నేను ఎలిజిబుల్ కాదు. కాకపోతే ఏంటంటే నా మనసులో ఈ కోరిక ఉంది. మా తాతగారైన బ్రహ్మదేవుడి కంటే గొప్ప పొజిషన్‌లో నేను ఉండాలనుకుంటున్నాను. దానికి నేనేం చేయాలి? ఎలా నేను నా ఈ కోరికను నేను ఎలాగా పొందాలి అని నారద మునిని అడుగుతున్నారన్నమాట. జనరల్‌గా ఏంటంటే ఇక్కడ ధ్రువ మహారాజ్ అంత చిన్నతను అయినప్పటికీ కూడా ఆయనకి తెలుసన్నమాట. నారద ముని చాలా గొప్ప భక్తులు. తర్వాత తనకున్నది మెటీరియలిస్టిక్ కోరిక అయినప్పటికీ కూడా నారద ముని గొప్ప భక్తుడు కాబట్టి ఆయన చూపించిన మార్గంలో వెళ్తే నాకు మంచి జరుగుతుంది అని చెప్పేసి ఆయనకి తెలుసన్నమాట. ఈవెన్ అంటే ఏదైతే భగవద్ భక్తులు శాంక్షన్ చేస్తారో దాన్ని స్వామి ఎప్పుడు కాదనరు అనే విషయం ఈయనకు కూడా బాగా తెలుసన్నమాట. అందుకే ఆయన మనసులో ఏదో ఏ కోరికైతే ఉందో అది చెప్తున్నారు. తర్వాత ధ్రువ మహారాజ్ ఇక్కడ ఏదో ఒక రకంగా నేను కావాల్సింది నాకు కావాలి అని చెప్పేసి అలా లేదన్నమాట. ఒక ప్రాపర్ వేలో నేను వెళ్ళాలి అని అనుకుంటున్నారు. అందుకే నారద ముని అసోసియేషన్ తీసుకొని నారద మునినే క్వెషన్ చేస్తున్నారన్నమాట. ఎలా నేను అప్రోచ్ అవ్వాలి అని చెప్పేసి ఆయన ఎంక్వైరీ చేస్తున్నారు. 38వ శ్లోకం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ చదవండి. హరే చదవండి. కృష్ణ. 38 మాతాజీ. 38. నూనం భవాన్ భగవతో యోజ్ఞగః పరమేష్ఠినః మాతాజీ శ్లోకం కాదు, ట్రాన్స్లేషన్ డైరెక్ట్. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హే ప్రభు, బ్రహ్మదేవుని ఉత్తమ పుత్రులకు మీరు సమస్త జగత్తు యొక్క హితము కొరకు వీణని మేటుచు పర్యటింతురు. మీరు సమస్త జీవుల లాభం కొరకే విశ్వమంతటిని పరిభ్రమించి సూర్యుని వంటి వారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారండి, ఒక రకంగా గ్లోరిఫై చేస్తున్నారు. ఈవెన్ మనం కూడా మన గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఆ గురువులో ఉండే ఆ పాజిటివ్ క్వాలిటీస్ అన్నిటిని కూడా మనం ఆ లక్షణాలని మనం ముందు గ్లోరిఫై చేయాలన్నమాట. ఈవెన్ భగవంతుడిని కూడా మనం గ్లోరిఫై చేయాలి. ఎందుకంటే మన గురువుని కానీ లేకపోతే లేకపోతే కృష్ణాన్ని కానీ మనం ఎందుకు గ్లోరిఫై చేయాలి అని అంటే
గ్లోరిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు మనం పొగుడుతాం వేరే వాళ్ళని? మనకి ఆ కృతజ్ఞత అనేది ఉండాలి. మీరు మాకు ఈ లైఫ్ ఇచ్చారు అనే కృతజ్ఞత మనకి లేకపోతే వేరే వాళ్ళని మనం పొగడలేమనమాట. గ్లోరిఫికేషన్ అనేది చాలా చాలా కష్టం. ఇక్కడ అందులో మనకి మన గురువు లేకపోతే మనకు కృష్ణాన్ని మనం పొందలేం. కృష్ణ లేకపోతే మనకసలు లైఫే లేదు. ఇక్కడ ధ్రువ మహారాజ్ ఏం చెప్తున్నారండి, మీరు మీ మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్ ఆ వీణను పట్టుకొని అన్ని లోకాలు కూడా తిరుగుతారనమాట. తిరుగుతూ అందరి అందరి ఈ యూనివర్స్‌లో ఉండే ఈ విశ్వంలో ఉండే అందరి మంచి కోసం మీరందరితో అన్ని ప్లేసెస్ తిరుగుతూ మీరందరికీ మంచి మంచి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. ఏ రకంగా అయితే సూర్యుడు మొత్తం అందరికీ కూడా అన్ని జీవులకి కూడా ఆయన ఎలాగైతే మంచి నరిష్మెంట్ ఇస్తూ ఉంటారో, అందరి మంచి కోసం ఎలాగైతే ఏ రకంగా అయితే ఆయన ఆహ్, ప్రవర్తిస్తూ ఉంటారో, మీరు కూడా అలాగే ఉన్నారు అని చెప్తున్నారనమాట. ఇక్కడ ఎందుకు సూర్యుడితో కంపేర్ చేశారు అంటే, సూర్యుడికి పార్షియాలిటీ ఉండదు. అందరి మీద కూడా ఆ సూర్య రశ్మి అనేది అందరి మీద కూడా పడుతుందనమాట. అంతేకాని ఈ ప్లేస్ అంటే నాకిష్టం, ఈ ప్లేస్ చాలా బావుంది, లేకపోతే ఇక్కడ వాళ్ళు మంచోళ్ళు, ఇక్కడ ఈ ప్లేస్‌లో ఉండేవాళ్ళు మంచోళ్ళు కాదు, నేను ఈ ప్లేస్‌లో నా రేస్‌ని పంపించను అలా అనుకోరనమాట. సూర్యుడికి అందరూ సమానమే. అదే రకంగా ఏంటంటే నారదమునికి కూడా అన్ని లోకాల్లో ఉండే వాళ్ళు కూడా సమానమే అన్నమాట. ఆయన పైలోకాలకి వెళ్తూ ఉంటారు. తర్వాత కిందనున్న లోకాలకి వెళ్తూ ఉంటారు. ఈ తర్వాత మన ఎర్త్‌లీ ప్లానెట్స్‌లో అంటే మన లోకానికి కూడా వస్తూ ఉంటారు. ఇలా అన్ని లోకాలకి ఆయన తిరుగుతూ ఉంటారన్నమాట. మనకంటే ఎవరైతే ఈ కిందన ఉండే లోకాల్లో ఉంటారో అలాంటి లోకాలకు వెళ్ళినప్పుడు నారదుడు చాలా బాధపడతారన్నమాట. వీళ్ళందరినీ ఎలా ఉద్ధరించాలి? మనందరిని చూసినా కూడా పైలోకాల్లో చూస్తే అక్కడంతా అందరూ ఎంజాయ్‌మెంట్ మూడ్‌లో ఉంటారు. కింద లోకాల్లోకెళ్తే వాళ్ళెప్పుడు ఎప్పుడు బాధల్లో, దుఃఖాల్లో ఉంటారనమాట. ఎక్కువ దుఃఖమైపోయినా మనం భగవంతుడిని గుర్తు తెచ్చుకోలేము. మరీ సంతోషం ఎక్కువైపోయినా సరే మనం భగవంతుడిని గుర్తు తెచ్చుకోలేం కదా! వీటన్నిటి వల్ల ఏంటంటే నారదముని ఎలా మనల్ని అందరిని ఉద్ధరించాలి అని ఆయన ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారనమాట. ఓకే. వీళ్ళు హెవెన్లీ ప్లానెట్స్‌లో ఉన్నారు, స్వర్గలోకాల్లో ఉన్నారు. సో వీళ్ళందరూ గ్రేట్. నేను వీళ్ళతో మంచిగా ఉంటాను. వీళ్ళు నరకలోకాల్లో ఉన్నారు. వీళ్ళని నేను పట్టించుకోను. అలా అనుకోరనమాట. అందరి పట్ల కూడా ఒకేలాంటి దయ ఉంటుందనమాట. అది ఒక శుద్ధ భక్తుడికి ఉండే క్వాలిటీ. ప్రభుపాద కూడా అంతే కదండీ! ఆయన హిప్పీస్‌ని వాళ్ళందరిని చూసేటప్పుడు ఆయన ఏడ్చేవాళ్ళనమాట. ఎలా వీళ్ళు ఉద్ధరింపబడతారు? కృష్ణ నన్నిక్కడికి తీసుకొనొచ్చావు. నేను సాయం చేయగలను? ఎలా చేయాలి? అని ప్రభుపాదుల వారు చాలా బాధపడుతూ ఉండేవాళ్ళనమాట వాళ్ళందరిని చూసి. నెక్స్ట్ 39వ శ్లోకం. హరే కృష్ణ మాత దండోత్ ప్రణామం. దండోత్ ప్రణామం గురుజీ. మైత్రేయముని ఇట్లు పలికెను. మహాత్ముడగు నారదముని ధ్రువమహారాజు పలుకులను విని అతని ఎడ మిగులు దయాళుడయ్యను. అంతటా ఆ బాలుని ఎడ నిర్హేతుక కరుణను చూపుచు ఇట్లు ఉపదేశించెను. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ గురుజీ. అయితే ఇక్కడ నారదముని కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. ధ్రువ మహారాజ్‌ని చూసి. అంత చిన్న వయసులో ఎన్ని చెప్పి భయపెట్టడానికి ట్రై చేశారు. ఇంటికెళ్ళిపో, ఆడుకో ఇలాంటివి చెప్పారు. ఏవో కొన్ని ఆశ చూపిచ్చారు. దేనికి పడలేదు ధ్రువ మహారాజు. ఫస్ట్‌లో వచ్చినప్పుడు కొంతమంది ఏమవుతుందంటే కొన్ని సార్లు కొన్ని మాటలు విన్న తర్వాత అమ్మో! ఫారెస్ట్‌లో ఎలా ఉంటుందా? అడవుల్లో ఎలా ఉంటుందా? భయపడతారు. లేకపోతే నిజమే కదా! అయ్యో! నా ఆటల్ని మిస్ అవుతున్నాను. లేకపోతే నా ఫ్రెండ్స్‌ని మిస్ అవుతున్నాను. ఇలాంటివేవో ఆలోచించి డ్రాప్ అయిపోతారు. కానీ ఇక్కడ ధ్రువ మహారాజ్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. చాలా ఫిక్స్డ్‌గా ఉన్నారు. నాకు కావాలంటే కావాలి. మళ్ళీ నారద మునినే అడుగుతున్నారు. ఎలా చేయాలి? ఎలా నేను ఇవన్నీ అనుకున్నవన్నీ సాధించాలి అని చెప్పేసి నారద ముని గైడెన్స్ కోసం అడుగుతున్నారనమాట. నారద మునికి తెలుసు అన్నిటికంటే బెస్ట్ ప్రాసెస్ కృష్ణ కాన్షియస్‌నెస్. కృష్ణ చైతన్యం. దీన్ని పట్టుకుంటే ఆటోమేటిక్‌గా ఈ రోజు మెటీరియలిస్టిక్ కోరికలు ఉండొచ్చు కానీ ఆటోమేటిక్‌గా ఏదో ఒక రోజు మంచి భక్తులు అవ్వడానికి అవకాశాలున్నాయి అని నారద మునికి బాగా తెలుసు. అందుకే ఇంకా నారద ముని చెప్తున్నారనమాట 40వ శ్లోకం. చదవండి మాధురి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాధురి. నారదముని ధ్రువునితో ఇట్లు పలికెను. వాసుదేవుని భక్తి యోగ పదమును అనుసరించమని నీ జననీయగు సునీతి వసగిన ఉపదేశము నీకు యుక్తమైనది కనుక ఆ దేవదేవుని భక్తి ఎందే నీవు పూర్తిగా సంలగ్నమగుడుము. థ్యాంక్ యూ మాతాజీ.
థ్యాంక్స్ మాధవి. హరే కృష్ణ. అయితే ఇక్కడ డైరెక్ట్ గా నారదముని సింగిల్ దానిలో మొత్తం అంత క్లారిటీ ఇచ్చేసారు అనమాట. ఏం చెప్తున్నారు, ఏ మార్గం అయితే మీ తల్లి సునీతి చూపించారో అది కరెక్ట్. భక్తియుత సేవలో ఉండు, భక్తియుత సేవ చెయ్యి అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ధ్రువ మహారాజ్ కూడా చూడండి ఎలా అంటే ఆ చాలా మంది దేవీ దేవతలు ఉన్నారు, కానీ ధ్రువ మహారాజ్ కి అర్థమైంది అనమాట. ఈ దేవీ దేవతల దగ్గరికి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఇచ్చే మనకి ఏవైతే ఇస్తారో అవన్నీ కూడా టెంపరరీ అన్నమాట. సునీతికి చాలా క్లారిటీ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే ఆవిడ డైరెక్ట్ గా నువ్వు వేరే దేవుడి దగ్గరికి వెళ్ళు, లేకపోతే ఆ దేవి దగ్గరికి వెళ్ళు అని చెప్పలేదు. డైరెక్ట్ గా నారాయణ, డైరెక్ట్ విష్ణు గురించే చెప్పారనమాట సునీతి కూడా. అలా ఏంటంటే ఇక్కడ చాలా క్లారిటీ ఉంది. వేరే దేవతల దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా కోరికలు అడిగినా ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి టెంపరరీ. తర్వాత సెకండ్ ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళు కూడా శాంక్షన్ చేయాలి అని అంటే వాళ్ళకి కూడా పర్మిషన్ ఉండాలన్నమాట కృష్ణ నుంచి. అలాగైతేనే దేవి దేవతలు ఎవరైనా మన కోరికల్ని తీరుస్తారు అనమాట. ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా ఉన్నాయి. మరి ఇక్కడికి వెళ్ళి ఇండైరెక్ట్ ప్రాసెస్ లో వెళ్ళిన బదులు డైరెక్ట్ గా ప్రాసెస్ డైరెక్ట్ కృష్ణ దగ్గరికి అప్రోచ్ అవ్వాలి అదనమాట. ఇక్కడ క్లియర్ గా చెప్పేస్తున్నారు. లేకపోతే ఏమవుతుందంటే మళ్ళీ అలా మనకి తర్వాత నారదమునినే ఎందుకు అడుగుతున్నారు అని అంటే ఇక్కడ ధ్రువ మహారాజ్ కి నారదముని గురించి బాగా తెలుసు. తర్వాత ఎప్పుడైతే నారదముని బ్లెస్సింగ్స్ ఈక్వల్ టు లైక్ భగవంతుడి బ్లెస్సింగ్స్ అన్నమాట. ఇద్దరి ఆశీర్వాదాలకి ఎలాంటి తేడా ఉండదు. ఎందుకంటే ఒక మంచి శుద్ధ భక్తుడు ఏదైనా ఎవరికైనా ఏదైనా ఆశీర్వదించాడు అని అంటే కంపల్సరీ కృష్ణ దాన్ని ఫుల్ఫిల్ చేస్తారనమాట. అందులో డౌట్ లేదు. అందుకని ఇక్కడ ధ్రువ మహారాజు చాలా చక్కగా నారదమునిని ఎంతో చక్కగా గ్లోరిఫై చేసి, మీరు సూర్య సమానులు, సూర్యుడు ఏ రకంగా అయితే ఎలాంటి పార్షియాలిటీ, ఎలాంటి భేదభావం చూపించకుండా అందరి మీద ఒకేలాగా దయ చూపిస్తాడు, మీరు కూడా అంతే అందరి మీద అదే రకంగా దయ చూపిస్తున్నారు అని చెప్పి చక్కగా గ్లోరిఫై చేశారు. నారదముని బ్లెస్సింగ్స్ దొరికాయి. ఇంకా నెక్స్ట్ ఏం చెప్తున్నారో చూద్దాం. 41వ శ్లోకం. హరే కృష్ణ. హరే కృష్ణ. ధర్మము, అర్థము, కామము అంత్యమున మోక్షమనడి చతుర్విధ పురుషార్థములను వాంఛించడి వాడెవడైనను శ్రీహరి భక్తియుత సేవ ఎందే తప్పక నెలకొనవలెను. ఏలయన ఆ దేవదేవుని పాదపద్మ సేవయే వాటినన్నింటినీ వసగగలదు. హరే ఇక్కడ మళ్ళీ ఇంకా క్లియర్ గా చెప్పేస్తున్నారండి నారదుని. ధర్మ, అర్థ, కామ, మోక్ష ఇవన్నిటికీ కూడా మనం పొందాలి అంటే మార్గం ఏంటి? ఒకే ఒక్క మార్గము ఈ భగవంతుడి యొక్క సేవ చేయడం అన్నమాట. భగవంతుడి శరణాగతి పొందడం. అయితే ఇక్కడ ఎందుకు ఇంత ఖచ్చితంగా నారదుని చెప్తున్నారు అంటే క్లియర్ అన్నమాట. ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఈ కోరికలన్నీ తీరచ్చు, కానీ వాళ్ళు ఏదైతే ఇస్తారో ఇవన్నీ కూడా టెంపరరీయే. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు మనసులో ఎలాంటి మార్పు అనేది ఉండదు. అలాంటప్పుడు ఇంకెందుకు, అదేదో కృష్ణ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, మన కోరిక తీరుతుంది. తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత ఓకే, మనకి ఈ కోరికలు మనం ఇంకా క్యారీ చేసుకోవడం ఈక్వల్ టు మన బ్యాగేజీలు 2 బ్యాగులతో వచ్చాం అనుకున్నాం కదండి, ఆ బ్యాగుల్ని మనం ఇంకా మొయ్యడం లాంటిది అనమాట. ఎందుకు ఇంకా మొయ్యాలి? అదేదో భగవంతుడి పట్ల కృష్ణకే డైరెక్ట్ సేవ చేస్తే మన ఈ బ్యాగ్స్ లో ఉన్న కర్మ అంతా కూడా మనకు పోతుంది. ప్లస్ మనకి ఒక స్పెషల్ బ్యాగ్, అట్రాక్టివ్ బ్యాగ్ తయారవుతుంది అనమాట. అది కృష్ణ చైతన్యం, భగవంతుడి సేవ అనమాట. అది ఒక్కటే మనతో, అది చాలా చాలా ఇంపార్టెంట్. మనల్ని భగవంతుడి దగ్గరికి చేర్చడానికి ఉపయోగపడుతుంది అనమాట. అది ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ నారదముని ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, తర్వాత సునీతి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ రెండు ఒకటే. ఇద్దరు ఒకే వైపు చూపిస్తున్నారు. అది కృష్ణుడు అనమాట. తర్వాత చదవండి మాకు. హరే కృష్ణ. చదవండి ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రియమైన బాలక, నీకు శుభమగుగాక. యమున తటమున గల పుణ్య మధువనమునకు పోయి ఇచ్చట పవిత్ర మగుము. కేవలము అచ్చటి కేగుట ద్వారా మానవుడు అచ్చట నిత్య నివాసుడై ఉండు శ్రీహరి చేరువ కాగలడు. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారండి, ఇంకా డైరెక్ట్ గా ప్రాసెస్ లోకి వచ్చేసారు అనమాట.
ఫస్ట్ అంతా టెస్ట్ చేశారు. తర్వాత కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎప్పుడైతే ధ్రువ మహారాజు నా వల్ల కాదు అవన్నీ, నాకు కావాల్సింది ఇది, మీరు దీనికి సంబంధించిన ఏమైనా ఉంటే చెప్పండి అని. ఇంకా నారదముని తర్వాత నారదముని గ్లోరిఫై చేయడం అయిపోయింది. తర్వాత మళ్ళీ నారదమునికి ఇంకా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు ప్రాసెస్ చెప్పడం, ఏం చేయాలి అనేది చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే నువ్వు యమునా తటం దగ్గర ఉన్న ఆ మధువన్ దగ్గరికి వెళ్ళు అంటే ఇప్పుడు మనం 12 ద్వాదశ అడవులు ఉంటాయి కదండి, వాటిలో మధువనం ఒకటి అనమాట. అందులో ఆ మధువనం దగ్గరికి వెళ్ళి నువ్వు భగవంతుడికి భక్తి చేయడం స్టార్ట్ చెయ్యి అని చెప్తున్నారు. ఆహా, ఎందుకు మధువన్ లాంటి ప్లేస్ చూస్ చేసుకున్నారంటే ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయన్నమాట. అదేంటి అంటే ఇప్పుడు ఆ భగవంతుడికి భక్తి చేయాలి అని అంటే ఇప్పుడు మనం భగవద్గీత స్టార్టింగ్ ఫస్ట్ శ్లోకంలో కూడా వస్తుంది, ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని. అక్కడ ఆ ప్లేస్ ప్రామినెన్స్ గురించి చెప్పారనమాట. ప్లేస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని. ఆ అక్కడ ఎవరైతే అధర్మ మార్గంలో ఉంటారో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఆ ఈ ధామ్స్ లో ఉండాలి అంటే భయం అన్నమాట. ఎందుకు మనం సరిగ్గా చేయలేము, మనకి ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు, మనకంత హెల్ప్ఫుల్ గా ఉండదు అని. ఎవరైతే ఈ భక్తి మార్గంలో ఉంటారో వాళ్ళకి ఏంటంటే ఈ అలాంటి ప్లేస్ లో ఉండడం అనేది చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఎందుకు వాళ్ళు ఆల్రెడీ భక్తి మార్గంలో ఉన్నారు కాబట్టి ఆ ప్లేస్, ఆ ధామంలో ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళందరూ వచ్చి భగవంతుడికి సేవ చేస్తారు కాబట్టి ఆ ఎఫెక్ట్ అనేది వీళ్ళ మీద కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం జనరల్ గా గుడికి వెళ్ళినప్పుడు కూడా మనం ఆ పాజిటివ్ వైబ్స్ చాలా ఫీల్ అవుతూ ఉంటాం. ఎందుకు చాలా మంది భక్తులు అక్కడికి వస్తారు, ఎన్నో పూజలు జరుగుతూ ఉంటాయి, భగవంతుడిని అక్కడ ఉన్నాడు అని ఎంతో మంది నమ్ముతారు కాబట్టి అక్కడ పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అలాంటి ప్లేస్ లో మనం వెళ్ళి చాంటింగ్ చేయడం కానీ ఏదైనా సేవ కానీ చేస్తే ఏమి చేయక్కర్లేదు, జస్ట్ అక్కడ కూర్చుంటే చాలు మనకి కూడా మనం ఫీల్ అవుతూ ఉంటాం అన్నమాట ఆ ప్లేస్ యొక్క ఎఫెక్ట్. అలాగే ఏంటంటే ఇక్కడ ఈ వీడు అంటే ఇక్కడ కూడా ఆ యమునా తటం దగ్గర ఉన్న మధువన్ దగ్గరికి వెళ్ళి చెయ్యి అని ఎందుకు చెప్తున్నారంటే అక్కడ ఉన్న పాజిటివ్ ఎనర్జీ కూడా ఈ ధ్రువ మహారాజ్ సక్సెస్ కి హెల్ప్ అవుతుంది అనమాట. ధ్రువ మహారాజ్ కి కూడా అక్కడ నారదుడు డైరెక్ట్ గా ఎక్కడా కూడా నీకు రాజ్యం వచ్చేస్తుంది, నువ్వు బ్రహ్మదేవుడి కంటే గొప్ప అయిపోతావు, అలాంటివి ఎక్కడ ఆయన అనలేదన్నమాట. ఆయన ఏం చెప్తున్నారు, జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వు, నీకు మంచి జరుగుతుంది. మంచి అంటే ఒక శుద్ధ భక్తుడి దృష్టిలో మంచి అంటే ఏంటండి, భగవంతుడిని పొందడం అన్నమాట. భగవంతుడి సేవ పొందడము, భగవద్ధామానికి చేరుకోవడం, అది అన్నమాట మంచి విషయాలు. భగవంతుడిని తృప్తిపరచడం. తర్వాత ఇక్కడ ప్రభుపాదుల వారు ద్వారకా, రామేశ్వరం, జగన్నాథ్పురి, బద్రీనారాయణ వీటన్నిటి గురించి చెప్పడం జరిగింది. తర్వాత ఆ నారదముని గురించి కూడా చెప్పారు. అంటే ఒక శుద్ధ భక్తులు, తర్వాత శాస్త్రాల సాంగత్యము, చాంటింగ్ చేయడము, తర్వాత ఈ ఇలాంటి ధామ్స్ కి వెళ్ళి అక్కడ నివసించడము, తర్వాత నిత్యం భాగవతం పఠించడం, ఈ 5 కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ ఏంటి నారదముని అసోసియేషన్ దొరికింది. నారదముని ఏం చెప్తున్నారు, ఆ ధామ్ లోకి వెళ్ళి అక్కడ ఉండి నువ్వు చేయాల్సిన ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసుకో అని చెప్తున్నారు. ఆ ధామ్ ఎఫెక్ట్ ఉంటుంది. తర్వాత భగవంతుడి నామం ఎలాగో జపించమని నెక్స్ట్ తర్వాత శ్లోకాల్లో వస్తుంది అనమాట. ఆ మంత్ర ఉపదేశం అనేది ఇస్తారు. తర్వాత ఇక్కడ ఉన్న కొన్ని ఆ ఫారెస్ట్ పేరు 12 ఫారెస్ట్ లో బృందావన్ ఒకటి, తర్వాత మధువన్ ఒకటి, భద్రవన, బిల్వవన అని, లౌహవన, తర్వాత బాండీరవన, మహావన, ఇలా కొన్ని చెప్పారు. ఇవన్నీ కూడా ఈస్టర్న్ సైడ్ అంటే తూర్పు దిశలో ఉంటాయని చెప్పారు. తర్వాత పడమర వైపు మధువన్, తాల్వన్, తర్వాత కుముదవన, బహుళవన, నెక్స్ట్ కామ్యవాన్, నెక్స్ట్ ఇంకా కదీరవన, బృందావన్, ఇలా ఈ 12 రకాల ఫారెస్ట్ ఉంటాయి. అందులో మళ్ళీ చాలా స్నానాలు చేసే తీర్థాలు కొన్ని ఉంటాయని చెప్పేసి వాటి గురించి చెప్పారు. అవిముక్త, అధిరూఢ, గుహ్య తీర్థ, ప్రయాగ తీర్థ, కనకల, దిందూక తీర్థ, సూర్య తీర్థ, వటస్వామి, ఇంకా తర్వాత అందులో ఉండే రకరకాల ఫ్లవర్స్ గురించి చెప్పారు. ఋషి తీర్థ, మోక్ష తీర్థ, బుధ తీర్థ, గోకర్ణ, ఇలా 23 తీర్థాలు ఉంటాయి అని చెప్పారనమాట. ఇవన్నిటి గురించి ప్రభుపాదుల గారు డిస్క్రైబ్ చేశారు.
నెక్స్ట్ 43వ శ్లోకం. హరే కృష్ణ మాతాజీ. చదవండి. నారదుడు ఉపదేశించెను, ఓ బాలక, యమునా నది అంటే కాలింది జలమునందు ప్రతిదినము ముమ్మారు స్నానమాడుము. ఏలయ్యనా ఆ జలము పరమ మంగళకరము, పవిత్రము, స్వచ్ఛమై ఉన్నది. స్నానము పిమ్మట యుక్తమగు అష్టాంగ యోగమును ఆచరించి ఆసనముపై నిశ్చలముగా కూర్చొని ఉండుము. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మనం ఇలాంటి పాయింట్స్ ఎక్కడ చదివామంటే భగవద్గీత ధ్యాన యోగంలో వస్తాయి కదా. స్ట్రైట్ గా కూర్చోవాలి, తర్వాత కళ్ళు పూర్తిగా మూయకూడదు, హాఫ్ ఓపెన్ చేసి ఉంచాలి, అలాంటివన్నీ చెప్పారు. కానీ ఇవన్నీ కూడా ఇదంతా అష్టాంగ ప్రాసెస్ లోకి వస్తుంది అనమాట. ఇవన్నీ కూర్చొని ఈ రకంగా ఎలా కూర్చోవాలి, తర్వాత ఏం ఫాలో అవ్వాలి, ఏది ఫాలో అవ్వకూడదు, ఇలాంటివన్నీ మైండ్ ని మొత్తం నాసిక మీద కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్పారు. తర్వాత రోజుకి 3 సార్లు స్నానం చేయాలి. ఇవన్నీ ఎలాగా ఆ అష్టాంగ యోగం ప్రాసెస్ అంతా దాని గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఎలాగా భగవంతుడికి నిష్టగా ఎలా చేయాలి అని. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారో చూద్దాం. ఈవెన్ భక్తి హరే కృష్ణ మార్గంలో ఉండే వాళ్ళు కూడా మాతాజీ. కనీసం 2 సార్లైనా స్నానాలు అవి చేయాలి అని చెప్తారు. తర్వాత మనం కూడా ఏంటంటే రోజు ఖచ్చితంగా మార్నింగ్ మంగళారతి చేయడము, జపం చేయడము, అది రోజంతటికి కూడా మనకి ఎనర్జీ ఇస్తుంది అనమాట. పొద్దున్నే మనం లేచి ఆ 16 మాలలు కంప్లీట్ చేయగలిగితే మొత్తం రోజంతటికి కూడా కావాల్సిన ఎనర్జీ అనేది మనకి వస్తుంది. చదవండి మాతాజీ 44. హరే కృష్ణ మాతాజీ. ఆసనముపై కూర్చుండిన పిదప 3 విధములగు ప్రాణామాయ పద్ధతులను ఆచరించి క్రమముగా ప్రాణవాయువును, మనస్సును, ఇంద్రియములను నిగ్రహించవలెను. సమస్త భౌతిక కల్మషము నుండి పూర్తిగా విడివడిన వాడవై గొప్ప ఓర్పుతో దేవదేవుని ధ్యానము ఆరంభించుము. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారండి, మనం ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ద్వారా ఇప్పుడు మనకు కూడా చాలా మంది బయట యోగా చెప్పే వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు ఏమంటారు, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ వల్ల మన మైండ్ బాడీని తర్వాత వాటన్నిటిని కూడా మనం బాగా కంట్రోల్ చేసుకోగలుగుతాం. అందుకే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ మనకి ఒకసారి ఈవెన్ డివోటీస్ కూడా కొంతమంది ఫాలో అవుతారండి. గాలి లోపలికి పీల్చి స్లోగా వదిలినప్పుడు మనకు అంతవరకు మన స్ట్రెస్ లెవెల్స్ అనేది తగ్గుతాయి అని చెప్తారనమాట. మైండ్ ని తర్వాత ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఏంటంటే ఓన్లీ మన స్ట్రెస్ ని తగ్గించడమే కాదు, ఇంకా మన మైండ్ ని కూడా చాలా కామ్ చేస్తుంది అనమాట. ఆ మైండ్ మామూలుగా అయితే ఏంటి, అటు ఇటు తర్వాత ఫ్లిక్కరింగ్ గా ఉంటుంది కదా. ఒక కాన్స్టెంట్ గా ఒక దాని మీద ఉండదు కదా. అలా మైండ్ ని తీసుకొని వచ్చి ఒక దాని మీద ఫోకస్డ్ గా ఉంచడానికి ఇప్పుడేంటి ఇక్కడ ధ్రువ మహారాజ్ చేయాల్సిన ఈ ప్రాసెస్ అనేది చాలా టఫ్. ఎందుకంటే ఆయన కంటిన్యూస్ గా భగవంతుడి రూపాన్ని కూడా ఇక్కడ నారదుని నెక్స్ట్ వచ్చే శ్లోకాల్లో భగవంతుడి రూపం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఈ ధ్రువ మహారాజు అష్టాంగ యోగ ప్రాసెస్ ఫాలో అవుతూ కళ్ళు మూసుకుని భగవంతుడి గురించి ధ్యానం చేస్తూ ఉండాలన్నమాట. భగవంతుడి రూపం మీద ధ్యానం చేయాలి. చాలా టఫ్ ప్రాసెస్ కానీ ఫాలో అవ్వడానికి రెడీ అయ్యారు. తర్వాత ఇక్కడ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వల్ల మనకి స్ట్రెస్ కంట్రోల్ అవుతుందని చెప్తున్నారు. మైండ్ కూడా ఒక దాని మీద ఫోకస్డ్ గా ఉంటుంది. తర్వాత మన సెన్సెస్ మైండ్ ఎప్పుడైతే కంట్రోల్ గా ఉంటుందో ఆటోమేటిక్ గా మన సెన్సెస్ ఇంటెలిజెన్స్ అన్ని కూడా కంట్రోల్డ్ గా ఉంటాయి అన్నమాట. తర్వాత ఇంకా ఈ మైండ్ తో ధ్రువ మహారాజ్ ఏం చేయాలి, భగవంతుడి మీద ఫోకస్ పెట్టగలగాలన్నమాట. ఆ హరే కృష్ణ మహామంత్రం మనం కూడా సేమ్ చేస్తూ ఉంటాం కదండి. హరే కృష్ణ మహామంత్రం మనం చాంటింగ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాము, మన మైండ్ ని ఫోకస్డ్ గా పెట్టాలి. దేని మీద అంటే ఆ హరే కృష్ణ మహామంత్ర ఆ శబ్దాన్ని, ఆ సౌండ్ ని మనం వినడం మీద శ్రద్ధ పెట్టాలన్నమాట. జనరల్ గా స్టార్టింగ్ స్టేజెస్ లో మనం ఏం చేస్తూ ఉంటామంటే మన హరే కృష్ణ మహామంత్ర చాంటింగ్ చేసేటప్పుడు భగవంతుడి రూపాన్ని మనం ఊహించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే మనం స్పెషల్ గా భగవంతుడి రూపం ఇలా ఉంటుందేమో అలా ఉంటుందేమో అని మనం ఊహించుకోవాల్సిన అవసరం లేదన్నమాట. ఎప్పుడైతే మనం ఆ సౌండ్ వైబ్రేషన్ వింటూ ఉంటామో, ప్రతిరోజు అదే పనిగా వింటూ ఉంటామో, కొంత టైం అయ్యేసరికి ఆటోమేటిక్ గా భగవంతుడు తనంతట తానుగా రివీల్ అవుతారు. తర్వాత భగవంతుడు ఇలా ఉంటాడేమో అలా ఉంటాడేమో మనం ఊహించుకోవాల్సిన పని లేదన్నమాట. ఆచార్యులు చెప్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు నారదముని ఉన్నారనుకోండి, నెక్స్ట్ శ్లోకాల్లో వస్తుందన్నమాట. నారదముని భగవంతుడి యొక్క రూపాన్ని డిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. అది కరెక్టా రాంగ్ అని మనకి ఏంటి నమ్మకం అంటే
నారదముని అన్ని లోకాలకి తిరుగుతూ ఆయన ఎప్పుడు భగవంతుడి నామంలో ఉంటారు. ఆయన డైరెక్ట్ గా భగవంతుడిని చూస్తూ ఉంటారన్నమాట. కాబట్టి భగవంతుడి రూపం ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు. ఆయన నుంచి ఆయన శిష్యులు వింటారు. వాళ్ళ నుంచి వాళ్ళ శిష్యులు వింటారు. అలా ఇప్పుడు మనది ఎక్కడి వరకు వచ్చింది, మనం ప్రభుపాద నుంచి వింటున్నాం. కాబట్టి ప్రభుపాద ఆయన పిక్చర్స్ లో అంటే ఆయన బుక్స్ లో వాటిలో కొన్ని కృష్ణ పిక్చర్స్ ఉంటాయి. ఇవి రైటా రాంగా, నిజంగా కృష్ణ ఇలాగే ఉంటాడా అని మనం డౌట్ ఎక్కర్లేదు. ఎందుకు అంటే అదంతా మన పరంపర నుంచి వింటున్నాము. కాబట్టి కృష్ణుడి రూపం గురించి మనకి ఎలాంటి డౌట్ కూడా అక్కర్లేదన్నమాట. ఆయన చాలా అందంగా ఉంటాడు. అలాగే ఉంటాడన్నమాట. చాలా చాలా అందంగా ఉంటాడు. ఎందుకంటే మనం పరంపరలో విన్నాం కాబట్టి అది కరెక్ట్ అన్నమాట. తర్వాత ఈ హరే కృష్ణ మహామంత్ర మనం వినడం వల్ల కంటిన్యూస్ ప్రాక్టీస్ వల్ల ఏమవుతుందంటే కృష్ణుడు తనంతట తానుగా ఆయన మనకి రివీల్ అవుతాడన్నమాట. మనం ఎలాంటి రూపాన్ని ఊహించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోక అండి. హరే కృష్ణ. నేను చదువుతాను మాతాజీ. చదవండి. భగవద్రూపము ఇచ్చట వర్ణింపబడుచున్నది. భగవానుని వదనము నిత్య సుందరమును ప్రసన్నమును అయ్యుండెను. అతనిని గాంచు భక్తులకు అతడెన్నడును అప్రసన్నునిగా గోచరించడు. వారికి వరదానమసుగు అతడు సదా సంసిద్ధుడై ఉండెను. అతని నయనములు, తీర్చిదిద్దబడిన కనుబొమ్మలు, ఉన్నతమగు నాసిక, విశాలమగు పాలభాగము అతి రమణీయముగా నుండెను. దేవతలందరికన్నను అతడు పరమ సుందరుడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ భగవంతుడి గురించి ఏం చెప్తున్నారండి? మనం ఆ భగవంతుడు డిస్క్రిప్షన్ ఇచ్చారనమాట. ఆయన కళ్ళు ఎలా ఉంటాయి, ఐబ్రోస్ ఎలా ఉంటాయి, తర్వాత ఆయన ముక్కు ఎలా ఉంది, ఆయన ఈ ఫోర్ హెడ్ ఉంటది కదా అది ఎలా ఉంది, వీటన్నిటి గురించి చెప్తున్నారనమాట. ఆయన చాలా చాలా అందంగా ఉంటాడు. ఆయన అందం ఈక్వల్ టు ఏ దేవి దేవతల్లో కూడా ఆయనంత అందంగా ఉండేవాళ్ళు ఉండరు అనమాట. కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తాడంటే అన్నిటికీ సోర్స్ ఆయనే అనే విషయం చెప్తున్నారు. కాబట్టి ఈ అందానికి కూడా సోర్స్ ఆయనే. ఇప్పుడు ఎవరైనా మనం ప్రపంచంలో ఈ విశ్వంలో ఉండే ఏ అందాన్ని చూసినా సరే అది కృష్ణుడిని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అది కృష్ణ నుంచే వస్తుంది అనమాట. ఎవరు అందమైన పువ్వులు కానివ్వండి, లేకపోతే అందమైన మనుషులు కానివ్వండి, ఏదైనా అందం అనేది ఎక్కడైనా కనిపించింది అంటే మనకి వెంటనే కృష్ణ గుర్తు రావాలి. ఓ కృష్ణుడి సృష్టి, ఆయన ఎంతకంటే అందంగా ఉంటాడేమో. ఎందుకంటే కృష్ణకున్న ఏ లక్షణం కూడా అది బిహేవియర్ కానివ్వండి, లేకపోతే చూసేది కానివ్వండి, లేకపోతే ఆయనకుండే ఏదైనా ఐశ్వర్యాలు కానివ్వండి, దేనికి కూడా మన లిమిట్ చెప్పలేమన్నమాట. ఆయన అంత అనంతం. ఇప్పుడు ఆయన ఏదైనా మంచిది ఆయన అందంగా ఉన్నదాన్ని సృష్టించాడు అంటే అంతకంటే అందంగా ఉండేదాన్ని కూడా ఆయన సృష్టించగలడు. ఎందుకంటే ఆయన శక్తులన్నీ కూడా అనంతం. నెక్స్ట్ 46 చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నారదముని ఇంకను కొనసాగించెను. భగవద్రూపము సదా యవ్వనముతోనూ అలలారుచుండును. అతని దేహాంగములన్నీయు చక్కగా తీర్చిదిద్దబడి దోషరహితముగా నుండును. అతని నయనములు అధరములు ఉదయించు సూర్యునితో పోలి ఉండును. శరణాగత జీవునికి ఆశ్రయమొసగా ఆ దేవుడు సదా సంసిద్ధుడై ఉండును. అతనిని గాంచగలిగిన భాగ్యవంతుడు పూర్ణ సంతుష్టుడని బడయగలడు. కరుణా సముద్రుడైనందున అతడే సర్వదా శరణ్యుడై ఉన్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద. హరే కృష్ణ మాతాజీ. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారండి? భగవంతుడికి సంబంధించిన ప్రతి అంగము కూడా చాలా అందంగా ఉంటుంది, చక్కగా తీర్చిదిద్దబడినట్టు ఉంటాయి అని చెప్తున్నారు అనమాట. తర్వాత ఆయన పెదవులు ఎలా ఉంటాయి, తర్వాత ఆయన కళ్ళు ఎలా ఉంటాయి, వీటి గురించి కూడా చెప్పారు. ఎవరైతే భగవంతుడికి శరణాగతి పొందుతారో అలాంటి వాళ్ళకి ఇంకా లైఫ్ లో అంటే వాళ్ళు కంప్లీట్లీ సాటిస్ఫైడ్ అనమాట. కంప్లీట్ గా వాళ్ళకి సంతృప్తి చెందిన జీవితం అన్నమాట వాళ్ళది. ఆయన కరుణా సముద్రుడు అని చెప్తున్నారు. ఆ తర్వాత ఇక్కడ ఇక్కడ ఏంటంటే మనకి మనం ఇందాక చెప్పుకున్నట్టు అందులో ఆయన పర్సనల్ ఫీచర్స్ అన్నిటి గురించి చెప్తున్నారు కదా! దానిలో అది ఎంతవరకు కరెక్ట్ అని మనం డౌట్ పడాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే నారదముని డైరెక్ట్ గా ఆయన చూస్తూ ఉంటారు. ఏదైతే మనం డైరెక్ట్ గా వాళ్ళ నుంచి వింటూ ఉంటామో అవన్నీ కూడా పర్ఫెక్ట్ అన్నమాట. అందులో మనం డౌట్ చేయాల్సిందేమీ లేదు. మెయిన్ ఇక్కడ ఈ శ్లోకాల్లో ఏంటంటే భగవంతుడి ఆ రూపురేఖల గురించి 45 నుంచి 51 వరకు కూడా కంటిన్యూస్ గా
51వ శ్లోకం వరకు కూడా భగవంతుడి యొక్క క్వాలిటీస్ ఎలా ఉన్నాయి అంటే ఆయన రూపం ఎలా ఉంది అనే దాని గురించి డిస్క్రిప్షన్ ఇస్తున్నారనమాట. నెక్స్ట్ ఆల్మోస్ట్ మనం ఇందులో ఉన్న ఈ భాష్యంలో ఉన్నది కవర్ చేసేసుకున్నామండి. 47వ శ్లోకం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. భగవానుడు శ్రీవత్స చిహ్నమును లక్ష్మీదేవి నిలిచియుండు స్థానం దాల్చినవాడు, ఘనశ్యామల దేహవర్ణము కలవాడు, పురుషుడు వనమాలను ధరించినవాడు, అతడెల్లప్పుడూ శంఖ చక్ర గదా పద్మములను క్రింద ఎడమ చేతి నుండి వరుసగా దాల్చిన చతుర్భుజములతో అభివ్యక్తమగును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ భగవంతుడు శంఖ చక్ర గదా పద్మములు పట్టుకుని ఉంటారని, తర్వాత ఆయన పురుషుడని, తర్వాత ఆయనకి ఫీమేల్ వెర్షన్ ఎవరు అంటే లక్ష్మీదేవి, రాధారాణి, సీత, వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క సేవకులు అన్నమాట. తర్వాత అమ్మలు కూడా అంటే భగవంతుడు రాముడిగా వచ్చినప్పుడు సీత వాళ్ళు కూడా చాలా అందంగా ఉండేవాళ్ళు అనమాట. తర్వాత భగవంతుడు ఎంతో మందికి అంటే ఓన్లీ నారదునికనే కాదు, కొంతమంది శుద్ధ భక్తులు కూడా భగవంతుడిని చూడగలిగారు అనమాట. ఈవెన్ ప్రభుపాద కూడా ఎప్పుడు అంటారు కదా, నా బుక్స్ నేనే చదువుతూ ఉంటాను, ఎందుకంటే నేను రాసినంత నేను రాయలేదు, యాక్చువల్ గా కృష్ణ డిక్టేట్ చేస్తూ ఉంటే నేను రాశాను అని చెప్పేసి. తర్వాత ఆయనకి 2 times అక్కడ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అప్పుడు కూడా ఏంటంటే ప్రభుపాదుల వారు భగవంతుడిని చూడడం అనేది జరిగింది, కృష్ణ ఫ్లూట్ తో కనిపించారు అని ప్రభుపాదుల వారు రాశారు. ఇవన్నీ ఏంటంటే శుద్ధ భక్తులు ఎప్పుడు ఏదో ఒకటి చెప్పరు అనమాట, దాంట్లో చాలా చాలా నిజాలు ఉంటాయి. మనం కూడా ఏంటంటే ఆ స్టేజ్ కి వెళ్ళినప్పుడు భగవంతుడు మనకు కూడా రివీల్ అయ్యే అవకాశం ఉంటుంది, కనిపిస్తారు అనమాట. కాకపోతే ఏంటంటే ప్రస్తుతానికి మనకి ఎలిజిబిలిటీ, ఆ క్వాలిటీస్, ఆ అర్హతలు అనేది మనలో లేవు. 48వ శ్లోకం చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దేవదేవుడకు వాసుదేవుని దేహమంతయు చక్కగా అలంకృతమై ఉండును. అతడు మణిఖచ్చితమగు కిరీటమును, రత్న ఖచ్చితమగు హారములను, కంకణములను, మెడలో కస్తూభమణిని దాల్చి పీతాంబరమును ధరించి ఉండును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. భగవంతుడి గురించి డిస్క్రైబ్ చేస్తున్నారు. నెక్స్ట్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భగవాను కటి ప్రదేశము స్వర్ణమయమగును, చిరు గంటలతో అలంకృతమై యుండును, పాద పద్మములు స్వర్ణ నూపురములతో శోభించుచుండును. అతని రూప లక్షణములన్నీయును పరమాకర్షణమై నయన రంజకముగా నుండును, సదా శాంతముగా నుండు అతడు మనోనయన వర్ధనుడై ఉన్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. ఈ శ్లోకంలో కూడా 49, 51 వరకు శ్లోకాస్ అన్ని భగవంతుడు ఎలా ఉన్నాడంటే చూడండి, నిరాకారవాదులకి ఇది చక్కటి ఆన్సర్ అన్నమాట. భగవంతుడు ఇవన్నీ వేసుకున్నారు అంటే ఆకారం లేకుండా ఇవన్నీ ఎలా వేసుకుంటారు, ఎలా ఆయన కళ్ళు ఎలా ఉన్నాయి, ముక్కు ఎలా ఉందని, ఆయన ఏం బట్టలు వేసుకున్నారు అన్ని డిస్క్రైబ్ చేస్తున్నారంటే నిరాకారవాదులకి ఇది చక్కటి సమాధానం. నెక్స్ట్ చదవండి మాతాజీ. 50. హరే కృష్ణ. హరే కృష్ణ. భగవానుడు సదా చిరునవ్వు మనుల వలె పాదపద్మ నఖములు మెరుగుచుండగా తమ హృదయ కమల కన్నిక యందు నిలిచి ఉన్నట్టు భగవానుని దివ్య రూపంని నిజమైన యోగులు ధ్యానించరు. హరే ఆయన గోళ్ళు ఎలా ఉన్నాయి కూడా చెప్తున్నారు. తర్వాత యోగులందరూ ఆ రూపం మీద చేస్తారు, మెడిటేషన్ చేస్తారు, కానీ వాళ్ళు సక్సెస్ అవ్వలేరు అనమాట. సక్సెస్ అనేది చాలా కష్టం అని చెప్తున్నారు. నెక్స్ట్ 51. భగవానుడు సదా చిరునవ్వును బుద్ధి ఉండును, భక్తుని ఎడ కృపావీక్షణమును సారించుచుండెడి ఈ రూపమునందే ఆ దేవదేవుని భక్తుడు సదా గాంచవలెను. ధ్యానపరుడు ఆ రీతిని సమస్త వరదాయకుడగు భగవానుని ధారణ చేయవలెను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏకభూతేన అని ఒక వర్డ్ ఉంది. అంటే ఇందాక మనం ఒక పాయింట్ చెప్తున్నాం కదా,
ఎలాగో మనం టైం స్పెండ్ చేస్తున్నాము. కాకపోతే ఆ స్పెండ్ చేసిందేదో క్వాలిటీ టైం ఇచ్చేస్తే దేవుడికి మంచిది అని. ఇక్కడ ఏకభూతేన అనే వర్డ్ యూజ్ చేశారు శ్లోకంలో. దాని అర్థం ఏంటి అంటే విత్ గ్రేట్ అటెన్షన్ అండ్ కాన్సంట్రేషన్. ఫుల్ ఫోకస్డ్‌గా ఉండాలన్నమాట భగవంతుడికి మనం సేవ చేసేటప్పుడు. మనం ఎంత ఫోకస్డ్‌గా ఉండి హరే కృష్ణ మహామంత్ర జపం కానివ్వండి, లేకపోతే క్లాసులు కానివ్వండి, లేకపోతే మనం ఏదైనా చదివేటప్పుడు కానీ ఎంత ఫుల్ ఫోకస్ పెట్టి చదివితే వింటే భగవంతుడి సేవ చేస్తే మన రిజల్ట్ అనేది అంత ఫాస్ట్‌గా ఉంటుందన్నమాట. అంత ఎఫెక్టివ్‌గా ఉంటుంది రిజల్ట్ కూడా. ఇది సింపుల్ ట్రూత్. కాకపోతే ఏంటంటే ప్రాక్టికాలిటీ దగ్గరికొచ్చేసరికి మనం నిజంగా చేయాల్సొచ్చేటప్పుడు మనం అలా చేయలేమన్నమాట. చేయము. ఎందుకంటే అది ఒక్కొక్కసారి అంటే మన పూర్వజన్మలో మనం ఏమి చేయకుండా ఇప్పుడే స్టార్ట్ చేసామనుకోండి, లేకపోతే కొంచెం చేసాము, ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం అనుకోండి, నామం చెప్పడం కూడా చాలా కష్టంగా ఉంటుందన్నమాట. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన. ప్రేయర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం కృష్ణ ముందు కూర్చొని ఏడవాలి. మన గురువు ముందు కూర్చొని ఏడవాలన్నమాట. నాకు ఆ ఫోకస్ ఉండట్లేదు. నేను బాగా చాంటింగ్ చేయలేకపోతున్నాను. బాగా క్లాసులు వినలేకపోతున్నాను. విన్నా నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడైతే మన చాంటింగ్‌లో పెర్ఫెక్షన్ అనేది వస్తుందో, అది మనం మిగతా సేవల్లో కూడా మనం చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చన్నమాట. అంటే మనం వినేటప్పుడు బాగా అర్థమవుతుంది. తర్వాత చదివేటప్పుడు చాలా ఫాస్ట్‌గా చదవగలుగుతాం. బాగా అర్థమవుతూ ఉంటాయన్నమాట. విన్నవి బాగా గుర్తుపెట్టుకోగలుగుతాం. ఎందుకు అంటే మనకి చాంటింగ్ అనేది ప్రాపర్‌గా జరిగినప్పుడు మిగతావి మన హార్ట్‌లో ఆ కల్మషాలన్నీ పోతాయన్నమాట. హృదయంలో కల్మషాలన్నీ పోయి భగవంతుడు ర రావడానికి ఆయన రివీల్ అవ్వడానికి రెడీ అవుతూ ఉంటారన్నమాట. అందుకే ఏంటంటే చాంటింగ్ ప్రాపర్‌గా చేస్తే మిగతావన్నీ కూడా కరెక్ట్‌గా జరిగిపోతాయి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. 52 మెసేజెస్. హరే కృష్ణ మాతాజీ. మంగళకరమగు భగవద్ రూపమునందే సదా మనస్సును సంలగ్నము చేసి ఈ రీతిని ధ్యానించువాడు శీఘ్రమే సమస్త భౌతిక కల్మషము నుండి విడివడును. భగవద్ ధ్యానము నుండి అతడెన్నడును వైదొలగుడు. థ్యాంక్ యూ మాతాజీ. ఎప్పుడైతే మనం అలాగా అంత బాగా భగవంతుడికి ఫోకస్డ్‌గా ఫుల్ కాన్సంట్రేషన్‌తో ఎప్పుడైతే మనం భగవంతుడికి సేవ చేస్తూ ఉంటామో, మనం భగవంతుడు నుంచి పడిపోవడం అనేది జరగదండి అంత తొందరగా. ఎప్పుడు భగవంతుడి ప్రొటెక్షన్‌లో ఉంటామన్నమాట. 53వ శ్లోకం. హరే హరే కృష్ణ. కృష్ణ మాత్రం. హరే కృష్ణ. ఓ రాజకుమార, ఈ ధ్యాన నిధిని జపించవలసిన మంత్రమును నీకిప్పుడు తెలిపెదను. శ్రద్ధగా ఈ మంత్రమును 7 రాత్రులు జపించిన వాడు ఆకాశమున విహరించుచు సిద్ధ పురుషులను గాంచగలడు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అయితే ఇక్కడ సిద్ధలోకంలో ఇది ఎందుకండి వచ్చింది? ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు జనరల్‌గా ఈ ధ్యాన యోగ ప్రాసెస్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి ధ్యాన యోగాలో మనం చూసాం కదండీ! ధ్యాన యోగ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనకి కొన్ని కొన్ని రకాలైన పవర్స్ వస్తాయన్నమాట. ఇప్పుడు భగవంతుడి భక్తులకి ఇవన్నీ అవసరం లేదు. అది వేరే విషయం. కానీ యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకేంటంటే ఆ సమాధి స్టేజ్‌కి అలా ఆ ప్రాసెస్‌లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళకి కొన్ని పవర్స్ వస్తాయన్నమాట. అవి ఎలాంటివి అంటే అన్నిటికంటే అందరికంటే చాలా చిన్న చీమలాగా అయిపోవడం, లేకపోతే పెద్ద పర్వతం కంటే ఇంకా పెద్దగా అయిపోవడం, గాల్లో తేలడము, అలా అన్నమాట. లేకపోతే చాలా పెద్ద బాడీ తెచ్చుకోవడం. ఇప్పుడు మనకి ఈవెన్ ఇవన్నీ ఏంటంటే కొన్ని ఈ యోగిక్ ప్రాసెస్ అంతా ఫాలో అయ్యి ఇలాంటివన్నీ ఆ పవర్స్ అన్ని తెచ్చుకుంటారనమాట. అదే మనం మన డివోటీస్‌ని చూసామనుకోండి, భగవంతుడి యొక్క భక్తుల్ని చూసామనుకోండి వైష్ణవుల్ని ఎస్పెషల్లీ ఎవరు హనుమంతుడిని చూసినప్పుడు రామాయణంలో చూస్తాం కదండీ! కొన్నిసార్లు హనుమంతుడు చాలా చిన్నగా అయిపోతాడు. లేకపోతే హనుమంతుడు చాలా పెద్ద బాడీ వచ్చేస్తుంది. గాల్లో ఎగిరిపోతూ ఉంటాడు. అవన్నీ ఎలా జరుగుతున్నాయంటే, ఆ హనుమంతుడు కూర్చొని ఈ ఇవన్నీ ఈ సూపర్ న్యాచురల్ పవర్స్ కోసం స్పెషల్‌గా మనం ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదనమాట. ఎవరైతే శుద్ధ భక్తులో వాళ్ళలో ఇవన్నీ కూడా వచ్చేస్తాయన్నమాట. ఆటోమేటిక్ ఈ పవర్స్ అన్నీ ఉంటాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎప్పుడో ఎగ్జిబిట్ ఇప్పుడు ప్రభుపాద కూడా ఎన్నో చేయగలరు. చేయాలనుకుంటే. లేకపోతే జయపతాక స్వామి గురు మహారాజ్ ఆయన కూడా చాలా చేయొచ్చన్నమాట. చేయాలనుకుంటే. కానీ వాళ్ళెప్పుడు ఇలాంటి ఈ టైప్ ఆఫ్ పవర్స్ ఎప్పుడు వాళ్ళు ఎగ్జిబిట్ చేయడానికి చూపించరనమాట.
ఆసక్తి చూపించారు. ఎందుకంటే ఏమవుతుంది మనకి ఇప్పుడు హనుమంతుడు వాళ్ళ టైం వేరు. ఇప్పుడు మన కలియుగంలో అలాంటివి ఏమైనా చేసామనుకోండి ఏమవుతుందంటే ఎన్నో రకాలుగా తీసుకుంటారనమాట. కొంతమంది వీళ్ళేదో వీళ్ళకేదో నెగెటివ్ ఎనర్జీస్ ఉన్నాయి ఇలా తీసుకోవచ్చు. లేకపోతే ఆహ్, వాళ్ళని రాంగ్ వేలో ఉపయోగించుకోవడానికి వాళ్ళ శక్తుల్ని రాంగ్ వేలో ఉపయోగించుకోవడానికి చూడొచ్చు. ఒకవేళ వాళ్ళు ఉపయోగపడకపోతే వాళ్ళని టార్చర్ చేయడానికి చూడొచ్చు. లేకపోతే నేను దేవుడినే అని చెప్పేసి ఇంకా కొత్తవేవో సృష్టిస్తూ ఉంటారు. ఇంక ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయన్నమాట. అందుకని జనరల్‌గా ఏంటంటే ఇవన్నీ కాకుండా భగవంతుడు భక్తులేంటంటే వీటన్నిటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు. వాళ్ళ మెయిన్ ఫోకస్ ఎప్పుడు కూడా భగవంతుడు. ప్రచారం చేయాలి. మనందరం ఇక్కడికొచ్చి చాలా బాధలు పడుతున్నాము. చాలా కష్టాలు అనుభవిస్తున్నాము. చాలా దుఃఖంలో ఉన్నాము. మన పరిస్థితి ఎలా ఉందండి? మనందరం కూడా ఏంటంటే వాటర్ నుంచి సెపరేట్ అయిన చేప లాంటి వాళ్ళం అన్నమాట. అది చూడండి ఎంత బతకలేక చాలా కొట్టుకుంటూ ఉంటుంది. మన పరిస్థితి కూడా అంతే. ఇక్కడ మనం చాలా సుఖంగా ఉన్నామనుకుంటున్నాం కానీ, ప్రతిరోజు కూడా మనం ఊపిరి పీల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నామన్నమాట. కానీ మనకు తెలీదు. కొంతమందికి మాత్రమే అర్థమవుతుంది. ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళేంటంటే ఈ హరే కృష్ణ, ఈ కృష్ణ కాన్షియస్‌నెస్‌ని చాలా సీరియస్‌గా తీసుకొని ముందు ముందుకి వెళ్ళి నేను నేర్చుకోవడమే కాదు 10 మందికి ఉపయోగపడాలి. నేను నేర్చుకున్నది అని చెప్పేసి అలా ఆలోచిస్తున్నారనమాట. చాలా మంది ఏంటంటే ఈ ఊపిరి పీల్చుకోలేక, బతకలేక మధ్యలో మరీ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ లైఫ్‌ని ఎండ్ చేసేసుకుంటున్నారు. ఇలా ఎన్నో జరుగుతున్నాయన్నమాట. కాకపోతే ఏంటంటే ఇది ఎవరైతే సింపుల్ హార్టెడ్‌గా ఉంటారో, నిజాయితీగా ఉంటారో వాళ్ళకి కృష్ణ చైతన్య మార్గం చాలా సింపుల్. ఎవరికైతే చాలా కాంప్లెక్స్ మైండ్‌తో ఉంటారో, దేనికి వాళ్ళు నేను ఎవరికీ సరెండర్ అవ్వను. నేనే గ్రేట్ అని ఎవరైతే అహంకారంతో ఉంటారో, అలాంటి వాళ్ళకి ఈ కృష్ణ చైతన్య మార్గం అనేది చాలా కష్టం అన్నమాట. చాలా కష్టమైన ప్రాసెస్. 54వ శ్లోకం. హరే కృష్ణ ఓం మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ ద్వాదశ మహామంత్రము శ్రీకృష్ణుని సేవ కొరకై ఉన్నట్టిది. మానజుడు భగవాన్ స్ఫూర్తిని స్థాపన చేసి మంత్ర జపము కావించుచు ప్రమాణికుల నిర్దేశించిన విధి నియమ అనుసారము పాలు పుష్పములను ఇతర ఆహార పదార్థములను అర్పించవలెను. కానీ దానిని దేశకాలములను మరియు సంబంధిత సౌకర్యములను అసౌకర్యములను గమనించి ఓనరించవలెను. హరే కృష్ణ మాత. ఇది చాలా చాలా హరే కృష్ణ ప్రభుజీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే లాస్ట్ పాయింట్ చూసారా? ముందంతా ఏం చెప్పారు? ఓం నమో భగవతే వాసుదేవాయ ఆ మంత్రాన్ని నారదముని ధ్రువ మహారాజ్‌కి ఇచ్చారు. ఇచ్చి ఏం చెప్తున్నారు? నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక ఫిజికల్ దేవుణ్ణి మనం విగ్రహ రూపంలో మనం భగవంతుడికి చెక్క విగ్రహం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా లోహంతో చేసింది అయినా అవ్వచ్చు, లేకపోతే రాతి విగ్రహం అవ్వచ్చు, లేకపోతే జ్యువెల్స్‌తో కానీ, లేకపోతే మనం పెయింట్ అంటే ఇది ఫోటో ఏమైనా పెట్టుకొనైనా మనం భగవంతుడికి భగవంతుడి ఫిజికల్ ఫార్మ్‌ని తయారు చేసుకొని పువ్వులతో వాటితో అర్చించి నెక్స్ట్ రకరకాలైన నైవేద్యాలు అవి సమర్పించుకొని సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మన పరంపరలో వచ్చిన రూల్స్ రెగ్యులేషన్స్ అవి ఫాలో అవుతూ భగవంతుడికి సేవ చేయొచ్చు అని చెప్పారు. కానీ లాస్ట్ లైన్ చూస్తే బట్ దిస్ షుడ్ బి డన్ ఇన్ కన్సిడరేషన్ ఆఫ్ ప్లేస్, టైమ్, కన్వీనియన్స్, ఇన్కన్వీనియన్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ అన్నమాట. సపోజ్ ఇప్పుడు చాలా కొన్ని సంవత్సరాల క్రితం అన్నమాట మా అన్నయ్య వాళ్ళు మస్కట్ వెళ్ళారన్నమాట. అది ఒక ముస్లిం కంట్రీ. అక్కడ జనరల్‌గా ఏంటంటే వాళ్ళు మిడ్‌నైట్ 1:00కి అలా లేచి ఎవరైనా ఒక డివోటీ ఇంట్లో జగన్నాథ స్వామి విగ్రహాలు ఉంటాయన్నమాట. వాళ్ళ క్లాస్ అక్కడ ఫ్రైడే హాలిడే ఉంటది. ఫ్రైడే, సాటర్‌డేస్ హాలిడేస్ ఉంటాయి. డివోటీస్ అందరూ కూడా సాటర్‌డే కలుస్తారన్నమాట ఒక ప్లేస్‌లో. కలిసి క్లాస్ అంటే ఇప్పుడు మనకి చూడండి భక్తి వృక్ష క్లాసులు కానీ, అలా ఒక డివోటీ ఇంట్లో అన్ని జరుగుతుంటాయి. అందరూ డివోటీస్ అక్కడ గ్యాదర్ అవుతాం కదా! అలా ఆ డివోటీ గ్యాదరింగ్ కోసం అలా అందరూ చేరి భగవంతుడి గురించి చర్చించుకోవడానికి ఆ ముస్లిం కంట్రీస్‌లో వాళ్ళకి అవకాశం ఉండేది కాదు. అందుకే వాళ్ళు ఏం చేసేవాళ్ళు మిడ్‌నైట్ 1:00కి లేచి స్నానాలవి చేసుకొని, ఏ డివోటీ ఇంట్లో అయితే ఉన్నాయో ఆ విగ్రహాలు ఇంకొక ఇద్దరు ముగ్గురు డివోటీలు అక్కడికెళ్ళి అర్ధరాత్రి పూట ఆ విగ్రహాన్ని తీసుకొనొచ్చి ఎవరైనా ఒక డివోటీ ఇంట్లో కార్ పార్కింగ్ ఏరియాలోనో లేకపోతే ఎవరికీ కనిపించని ప్లేస్‌కెళ్ళి అక్కడ కూర్చొని
ఆ టైంలోనే వంట అన్ని చేసేసుకునే వాళ్ళనమాట. అంటే ప్రసాదము దేవుడికి భోగా పెట్టడం అవన్నీ కంప్లీట్ చేసుకొని, క్లాస్ చెప్పుకొని, మళ్ళీ అందరూ కొంచెం జనాలు తిరుగుతారు. ఒక 3, 4 అయ్యేసరికి అంతా ప్యాకింగ్ అయిపోయి మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళనమాట. ఇప్పుడు మనకి ఇండియాలో ఆ పరిస్థితి లేదు. ఎక్కడ కావాలంటే అక్కడ, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎవరు ఏమనుకుంటున్నారో మనకు అనవసరము. ఇవన్నీ మనం ఆలోచించామనమాట. భగవంతుడికి సేవ చేశామా లేదా? భగవంతుడికి నైవేద్యం పెట్టామా లేదా? తర్వాత 10 మందికి మన లైఫ్ ఎంతవరకు ఉపయోగపడుతుంది? ప్రభుపాదుల వరకు మనం ఎంతవరకు సేవ చేయగలుగుతున్నాం? ఇవి మనం ఆలోచిస్తూ చాలా ఫ్రీగా ఇక్కడ మనం బతుకుతున్నాం. కానీ కొన్ని దేశాల్లో అవకాశం లేదనమాట. రష్యన్ కంట్రీస్‌లో కూడా అంతే. చాలా చాలా టఫ్ అక్కడ ప్రచారం అదంతా. డివోటీస్‌ని ఒక టైంలో ప్రభుపాద్ టైంలో డివోటీస్‌ని జైల్‌లో పెట్టేసి వాళ్ళు నానా రకాలుగా హింసించారనమాట. చాలా చాలా బాధలు పడ్డారు వాళ్ళు. కానీ ఇప్పుడు మనకి ఇండియాలో అయితే ఆ పరిస్థితి లేదు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ భగవంతుడి నామం ఉచ్చరించడం కానీ, భగవంతుడికి సేవ చేయడం కానీ టైము, ప్లేసు తర్వాత అక్కడున్న పరిస్థితుల్ని బట్టి చేయాలి అనే విషయం చాలా క్లియర్‌గా చెప్తున్నారన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అన్ని రకాలు ఇప్పుడు ప్రీచింగ్ కూడా అందరికీ ఒకే టైప్ ఆఫ్ ప్రీచింగ్ సరిపోదన్నమాట. ప్రచారం అనేది అందరికీ ఒకేలా చేయలేము. అవతల మనిషి ఏంటి అనేది ప్రభుపాదుల వారు కూడా చాలా సార్లు ఎదుటి వ్యక్తి ఎంత వరకు రిసీవ్ చేసుకోవడానికి ఉన్నారు. కొంతమందికి మనం చెప్పామనుకోండి వాళ్ళు వితండవాదం చేస్తారు. అలాంటి వాళ్ళకి ప్రీచింగ్ ఎలా చేయాలని చెప్తారండి ప్రభుపాదుల వారు? ప్రసాదం ఇవ్వాలన్నమాట. వాళ్ళకి మాటలతో మనం ప్రచారం చేస్తే జరగదు. మనం భగవంతుడి ప్రసాదం ఎందుకంటే ప్రసాదాన్ని మనం ఆ నైవేద్యాన్ని భగవంతుడికి సమర్పించుకున్నప్పుడు కూడా కంప్లీట్‌గా మనం నమ్మకం పెడతాము. ఈ ఇది తింటే కంపల్సరీ మనలో చేంజెస్ వస్తాయని, తర్వాత కృష్ణ దీనికి ఆ పవర్ ఇవ్వు, నువ్వు యాక్సెప్ట్ చెయ్యి అని మనం దండం పెట్టుకొని దాన్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం కాబట్టి కంపల్సరీ ఆ ప్రసాదం కూడా చాలా రోజులు తినగా అవతల వ్యక్తిలో కంపల్సరీ మార్పొస్తుందన్నమాట. ఒకవేళ వాళ్ళు తినడానికి అవాయిడ్ చేస్తున్నారనుకోండి అప్పుడు మనం ఏం చేయలేము. కాకపోతే ఏంటంటే కొన్ని దగ్గరలో ప్రచారం చేయాలి. అవతల వ్యక్తిని బట్టి మనం ప్రచారం చేయాలన్నమాట. అందరి దగ్గర అందరికీ అన్ని జబ్బులకి ఒకే మందు సరిపోదు కదండీ. ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క మందు ఇవ్వాలి కదా! అలాగే ఏంటంటే మనందరికి తర్వాత ఒక మెంటల్ హాస్పిటల్ ఉందనుకోండి. అందరి పిచ్చి వాళ్ళకి ఒకే టైప్ ఆఫ్ వైద్యం చేస్తాము అంటే సరిపోదు. వాళ్ళ లెవెల్ ఆఫ్ పిచ్చిని బట్టి మనం ఏంటంటే వాళ్ళకి ఎక్కువ పిచ్చి ఉండే వాళ్ళకి ఎక్కువ ట్రీట్మెంట్ కూడా చాలా హై లెవెల్‌లో అంటే కొంచెం ఎక్కువగా ఇవ్వాలన్నమాట. షాక్ ట్రీట్మెంట్ అవి ఇవి ఇస్తారు. కొంతమందికి ఏంటంటే కొంచెం కౌన్సెలింగ్ ద్వారా తగ్గిపోతుందన్నమాట. మరి కొంతమందికి ఏంటంటే కొన్ని మందుల ద్వారా ఇచ్చి వాళ్ళకి మంచి మాటలు తర్వాత కొన్ని ప్రాక్టీస్‌లేవో చేయిస్తే దానివల్ల వాళ్ళు ఉద్ధరింపబడతారు. ఇలా ఏంటంటే మనకి ఉన్న జబ్బుని బట్టి మనకి ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి. అలాగే ఇక్కడ కూడా అంతే అన్నమాట. మనం ప్రచారం చేసేటప్పుడు కూడా అన్ని దగ్గరలకి వెళ్లి నేను ముస్లిం ఏరియాలోకి వెళ్లి మనం కృష్ణ గురించి చెప్పామనుకోండి. వాళ్ళు కొంతమంది ఓకే. మేము ముస్లిమ్స్ మేమన్నీ వినం అని చెప్పి వదిలేస్తారు. కొంతమంది మనకి చాలా టార్చర్ చేయడానికి కూడా వాళ్ళు వెనకాడరన్నమాట. అలా అని చెప్పేసి వేరే రిలీజియన్‌లో ఉండేవాళ్ళు చెడ్డవాళ్ళని కాదు. వాళ్ళలో కూడా చాలా చాలా మంచి భక్తులుంటారన్నమాట. ఒకసారి ఒక ముస్లిం అమ్మాయి ప్రభుపాద్ బుక్స్ మా గ్రూప్‌లో ఉన్నాయన్నమాట. ఒక ముస్లిం అమ్మాయి డైరెక్ట్‌గా ఎప్పుడు సెంటర్‌కి రాలేదు. వాళ్ళ ఫ్రెండ్ ద్వారా ఆ అమ్మాయి కూడా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసిందన్నమాట ముస్లిం అమ్మాయి. ఇంకొకసారి మా సెంటర్‌కి రీసెంట్‌గా ఒక ముస్లిం అమ్మాయి సెంటర్‌కొచ్చింది. ఆ తర్వాత ఆ అమ్మాయికి ఏదో వాళ్ళ అన్నయ్య చనిపోవడం ఏదో అయింది. మొత్తానికి ఆ అమ్మాయి రాలేకపోయింది. కాకపోతే ఏంటంటే అట్‌లీస్ట్ ఒక్కసారి వచ్చి ఆ డివోటీస్ అసోసియేషన్ తీసుకొని కంపల్సరీ వాళ్ళకి ఎంతో కొంత సుకృతి యాడ్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు కంటిన్యూ చేయగలుగుతారన్నమాట. భగవంతుడికి చేసిన ఏ చిన్నది కూడా ఊరికే పోదు. ఈ జన్మలో కాకపోయినా వేరే జన్మలో అయినా, లేకపోతే ఈ జన్మలో అయినా వేరే టైంలో అయినా సరే కంపల్సరీ హెల్ప్ అవుతుంది. మొత్తానికి ఈ శ్లోకం వరకు ఏంటంటే నారద ముని మంత్ర ఉపదేశం ఇవ్వడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ నుంచి ధ్రువ మహారాజ్ ఎలా చేశారు? తర్వాత ఎలా ఇదంతా ముందుకి వెళ్ళిందనేది మనం చూడొచ్చు ధ్రువ మహారాజ్ చరిత్రలో. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. నిర్మలమగు జలమును మాతాజీ ఈరోజు 54వ మీరందరూ నేను ఇంకా విసుక్కుంటారేమో చాలా టైం అయిపోయిందని ఆలోచిస్తున్నాను. మీరు అంతే ఎనర్జీతో ఉన్నారు మాతాజీ.
కానీ ఈరోజు 54 వరకు మాధవి, 55 నుంచి మనం సరే. నెక్స్ట్ వీక్ చూద్దాం. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాధవి. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. చాలా బాగుంది హరే మాతాజీ. కృష్ణ ధ్రువ మాతాజీ. మహారాజు కృష్ణ మాతాజీ దండవత్ హరే కృష్ణ మాతాజీ. కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ హరే మాతాజీ, కృష్ణ దండవత్ మాతాజీ ప్రణామాలు. దండవత్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, హరే ఇవాళ కృష్ణ నా మాతాజీ. ఈ blessings ఇవ్వండి నారదుడికి మాతాజీ. మళ్ళీ మాతాజీ ధ్రువ ఒకసారి మహారాజుకి మధ్య మాట్లాడండి జరిగినటువంటి మాతాజీ. సంభాషణలో చాలా చాలా విషయాలు తెలుసుకోగలిగాం మాతాజీ. మాతాజీ ఇప్పుడు ఆ బ- ధ్రువుడు ధ్రువ మహారాజు అష్టాంగ యోగాన్ని చేశారు, కానీ సాకరుడు పని ధ్యానించారు.